లోకంలో మోసం ఎక్కువ జరుగుతూ ఉంటుంది అని చాలామంది చెప్తే మనం విన్నాము, మనం కూడా అంటుంటాం. మనుషులందరూ మోసగాళ్ళండి, ఎవరిని నమ్మినా మోసం చేస్తున్నారు, మనుషుల్లో నిజాయితీ లేదు, నీతి లేదు, యథార్థత లేదు అని మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. మన వాళ్ళేరి విక్రమ్ వాడు వచ్చారనుకున్నాను, బయటికి వెళ్ళారంట, మంచిది. నిజానికి మనం కూడా చాలా పెద్ద మోసగాళ్ళమే. మనం కూడా చాలా మోసం చేస్తూ ఉంటాం. మనం కూడా అబ్బాయి లేదండి నేను మోసగాడిని కాదు, నేను మోసగత్తెని కాదు, నా జీవితంలో నేను ఎవరిని మోసం చేయలేదు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. బహుశా మీకు ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. మన గృహాల్లో ఎలకల బెడద ఎక్కువైంది అనుకోండి, మన ఇళ్లల్లో ఎలుకల బెడద పెరిగింది అనుకోండి, మనం ఏం చేయాలనుకుంటాం? ఆ ఎలుకలను నిర్మూలించాలి అనుకుంటాం. అప్పుడు ఆ ఎలుక మర్యాదగా ఇంట్లోంచి బయటకు వెళ్ళు అంటే వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తామండి? దాన్ని మనం ఎలా నిర్మూలించాలనుకుంటామంటే, మన ఇంట్లో దాని బెడద లేకుండా మనం ఎలా తొలగించుకోవాలనుకుంటామంటే, ఒక టమోటానో, ఒక అరటి పండునో, లేకపోతే అన్నం ముద్దనో, మరేదైనా ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దానిలో ఆ ఎలుక గుర్తించకుండా, ఎలుకకు కనిపించకుండా ఒక విషపూరితమైన పదార్థాన్ని మిక్స్ చేసి అది తరచూ తిరిగే ఏరియాస్లో దాన్ని పెడతాం మనం. అంతే కదా? అంతేనమ్మా? సహజంగానే అది ఎందుకు తిరుగుతూ ఉంటుంది చెప్పండి? ఎలక ఎందుకు తిరుగుతుంటుంది చెప్పండి? మన సామాన్లు నాశనం చేయడం దాని ఉద్దేశం కాదు, తెలుసా? మన సంచులు కొట్టేయడం, మన బట్టలు కొట్టేయడం, మన సామాన్లన్నీ నాశనం చేసేయాలి అని మన మీద పగతో, కక్షతో రగిలిపోతూ చేయదు అలాగా. మరి దాని ఉద్దేశం ఏంటి? దాని కడుపు నింపుకోవడానికి ఏమైనా దొరుకుద్దేమో అని తిరుగుతూ ఉంటుంది. దాన్ని కడుపు నింపుకునే క్రమంలో కనిపించిన ప్రతిదాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అయితే దాని ఉద్దేశం మన వస్తువులను పాడు చేయటం కాదు. అంతేనే కదా పిన్ని గారు? మన వస్తువులని పాడు చేయటం ఆ ఎలుక యొక్క ఉద్దేశము కాదు. దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆకలి తీర్చుకోవాలి. ఆకలితో తిరుగుతూ ఉంటుంది, ఈ ఇంట్లో ఏమైనా దొరుకుద్దేమో, ఈ మూల దొరుకుద్దేమో, ఆ మూల దొరుకుద్దేమో అని. బహిరంగంగా మన కళ్ళ ముందు తిరిగితే వెంటనే కొట్టి చంపేస్తాం కనుక ఏం చేస్తుంది? మనకి కనిపించకుండా రహస్యంగా తిరుగుతూ ఉంటుంది. అది తుర్రుమని వెళ్ళిపోతూ ఉంటుంది. స్లోగా వెళ్తే, నిదానంగా పెళ్లి కూతురులాగా నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుద్ది? సమాధి అయిపోద్ది. అందుకని తుర్రుమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? మన కంట పడితే ప్రమాదం, మనం చంపేస్తామని దాన్ని తెలుసు. అందుకని అలాగని ఆకలి తీర్చుకోవాలి. ఈ ఆకలి తీర్చుకునే పనిలో అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్న క్రమంలో మనకు కూడా కొంత నష్టం అనేది వాటిల్లుతూ ఉంటుంది. అందుకని మనం కూడా ఏమనుకుంటామంటే, ఈ ఎలకలని ఎలాగైనా మన ఇంట్లో నుంచి తరిమేయాలి, వీటిని నిర్మూలించాలి అనుకుంటాం. దాని కొరకు ఆలోచించి ఏం చేస్తామంటే దాన్ని ట్రాప్ చేయాలనుకుంటాం. ఎందుకంటే అది ఆకలి తీర్చుకోవడానికి, ఆహారం కోసం తిరుగుతుందని మనకు తెలుసు గనక ఇప్పుడు దాని కంటికి కనిపించే విధంగా ఒక ఆహార పదార్థాన్ని అక్కడ పెట్టి, అది వచ్చే మార్గంలో దాన్ని ఉంచినప్పుడు ఆ ఆహార పదార్థంలో ఒక విష పదార్థాన్ని కలిపి పెడతాం అక్కడ. కానీ పాపం ఆ మూగజీవికి, ఆ అమాయకపు ప్రాణికి, ఆ చిన్ని జీవికి మనం అందులో విషం కలిపిన సంగతి తెలీదు. ఆహారాన్ని చూడగానే అబ్బా ఎంత బాగుందో ఎర్రగా అనుకుంటుంది ఆ టమోటా పండుని చూసి. అంతేనా అన్నయ్య? ఎంత బాగుంది, ఎంత మంచి ఫుడ్ నాకు దొరికింది, ఈరోజు నా కడుపు నిండిపోయినట్టే అనుకుంటుంది. శుభ్రంగా తినేద్దాం. ఎక్కడో మూలన రంధ్రంలో, ఇరుకులో ఎక్కడో 4 పిల్లల్ని పెట్టి ఉంటుంది. ఆ పిల్లలకి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంది. మొత్తానికి తన పిల్లల ఆకలి తీర్చాలి, దాని ఆకలి కూడా తీర్చుకోవాలి.
ఆహారాన్ని చూడగానే ఇంకా అది ఏమీ ఆలోచించదు, నాకు ఆహారం దొరికిందని మాత్రమే అనుకుంటుంది. వెంటనే వెళ్ళిపోయి దాని చిన్ని నోరుతో చిన్ని ఆ పళ్ళుతో దాన్ని కొరికి తినేస్తుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే అందులో ఏముంది? విషం ఉంది. దాన్ని తిన్న కాసేపటికే దానికి తెలియకుండానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, దానికి తెలియకుండానే దాని అడుగులు తడబడతా ఉంటాయి. మరికొద్ది నిమిషాల్లోనే అది విలవిల్లాడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? ఎలకని బావగారు చెప్తున్నారు, ఏం చేసాం మనం? మోసం చేసాం. మోసమా కాదా? మోసమేనా? మోసమే. కారణం ఏంటి? దానిలోని ఆశ. దాని ఆశ ఏంటి? ఆకలి తీర్చుకోవాలన్న ఒక ఎలుక ఆశను మనం ఆసరాగా తీసుకొని దాన్ని మనం ఏం చేసాం? మోసం చేసాం. ఆహారం తీసుకొస్తుంది అని, అమ్మ ఆహారం తెస్తుందని ఎక్కడో ఇరుకులో రంధ్రంలో ఎదురు చూస్తున్న పిల్లల సంగతి ఏంటి? అవి కీస్ 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 అంటూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ పిల్లలు ఉన్నాయి. ఈసారి మనకి ఎవరు దొరికారు? పిల్లలు దొరికాయి. ఏం చేస్తాం? తీసుకొచ్చి పోషిస్తామా? వెంటనే కాస్తంత అంతో ఎంతో జాలి కూడా తగలబడద్దు కనుక మన లోపల మరీ చిన్నపిల్లల్ని ఏం చెబుతాంలే అని ఏ చీపురుతోనో తీసుకొని ఒక చేటలో పెట్టుకొని ఆ దూరంగా తీసుకెళ్ళిపోయి పడేస్తూ ఉంటాం. మళ్ళీ అయితే పెరిగి పెద్దవి మళ్ళీ మన ఇంట్లోకి వస్తాయి. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనము కూడా కొన్ని మోసాలు చేస్తున్నాం. ఈ మోసం చేసే స్వభావం మనుషుల్లో ఉంది. దీనికి ఒప్పుకుంటారా? మోసం చేసే స్వభావం మనుషుల్లో ఉందని ఒప్పుకుంటే నేను ముందుకెళ్తాను. మనం చేసిన ఆ మోసానికి ఆ ఎలక గురవుతుంది, తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ ఎలుక దాని కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడున్న ఆహారం మీదే పెట్టింది. ఇందాక అందరినీ లైన్లో నుంచో పెట్టి బాత్రూమ్కి పంపించాడుగా, పోసుకుని వచ్చారుగా, మళ్ళీ వచ్చేస్తుంది ఏంటి? మీరు అలా కదలకూడదని తిరగకూడదని దగ్గరుండి లైన్లో నుంచి పంపించాడు బాత్రూమ్కి. అయ్యినంత వరకు బాత్రూమ్ లేదు, టాయిలెట్ లేదు. ఏమండి? ఆ ఎలక చేసిన తప్పు ఏంటంటే దాని మనసు మొత్తం దేని మీద లగ్నం చేసిందండి? ఆ ఫుడ్ మీద. ఎర్రగా కనిపించే టమోటా నా ఆకలి తీరుస్తుంది అనుకుంది, ఆ పసుపు రంగులో కనిపించే అరటిపండు నా కడుపు నింపుతుంది అనుకుంది. వాటి మీద మాత్రమే ధ్యాస పెట్టింది. అందును బట్టి మోసపోయింది. ఒక్కసారి ఆ టమోటా మీద కాకుండా ఆ టమోటా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే అది మనం జాగ్రత్తగా పెట్టామన్న విషయం దానికి అర్థమైపోద్ది. కొన్నిసార్లు ఇవి బోన్లు పెడతాం. బోన్లు ఉంటాయి కదా, ర్యాట్ ట్రాప్ అంటాడు. అది అందులో మనం చక్కగా పదిలంగా ఆహారాన్ని పెడతాం. ఆ బోనులో మనం దాన్ని చంపటానికి పెట్టిన ఆ ఆహారాన్ని ఆ ఎలుక జాగ్రత్తగా చూస్తుంది. దాని చూపు ఆ ఆహారం మీద మాత్రమే ఉంటుంది. ఇంకా ఏమీ ఆలోచించదు. నాకు ఆహారం దొరికిందని పరుగున అందులోకి అది వెళ్ళిపోద్ది. అది అలా వెళ్ళి దాన్ని అలా పట్టుకోగానే దానికి ఇవ్వబడినటువంటి ఆ స్ప్రింగ్ సిస్టమ్ అది వెంటనే టక్మన పడద్ది. అది అక్కడ ఏమైపోద్ది? ఇరుక్కుపోద్ది. అయితే చచ్చిపోద్ది, లేదంటే ఇరుక్కుపోద్ది. మొత్తానికి ప్రమాదంలో అయితే పడిపోద్ది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక మోరల్ లెసన్ ఏంటంటే, ఆ ఎలుక ఎలాగైతే దానికి కనిపిస్తున్నటువంటి ఆ టమోటానో అరటిపండునో ఆహారపు ముద్దనో దాన్ని మాత్రమే చూస్తూ ఇక చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించకుండా అది లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఎలా అయితే ఆ ట్రాప్లో అది ఇరుక్కుపోయిందో, ప్రమాదంలో పడిందో, మనము కూడా కొన్ని ఆశలు మనలోకి వచ్చి
ఆ ఆశలు తీర్చుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ఆశ చుట్టూ అలుముకున్న ప్రమాదాన్ని మాత్రం మనం గమనించం. అందుకే మనం ఏమవుతాం తెలుసా? మోసపోతాం. ఈగల్ని ట్రాప్ చేసే ఉంటుంది, ఈగల్ని ట్రాప్ చేసే ఉంటాయి. మీ బహుశా మనం పెద్దగా వాడం అవి. కంపెనీల్లో కొన్ని మరి రసాయన కంపెనీల్లో ఉంటాయి. నేను 2012లో విశాఖపట్నంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని. అక్కడ నేను ల్యాబ్లో ఉండేవాడిని, ఫార్మసీ లోపల ఉండేవాడిని. దాన్ని ఏదో అంటారు, గుర్తు రావట్లేదు నాకు. అందులో ఒక దాన్ని ఏమంటారంటే ఏగని ఇంగ్లీష్లో ఏమంటారు తమ్ముడు? ఫ్లైస్ ట్రాప్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది గోడకు పెట్టి ఉండేది. అలా గోడకు పెట్టి ఉన్నప్పుడు అందులో ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ని సహజంగానే ఈగలు, పురుగులు ఇవన్నీ కూడా లైట్కి ఆకర్షింపబడుతూ ఉంటాయి. అది ఆ లైట్ కోసం అలా వెళ్ళగానే ఆ లైట్కి అడ్డంగా ఒక మెస్ ఉంటుంది, ఒక ఐరన్ మెస్ ఉంటుంది. దాంట్లో కరెంటు పాస్ అవుతూ ఉంటుంది. అది లైట్ కోసం అలా వేగంగా రాగానే దాన్ని పట్టుకుని పట్మని వెళ్ళిపోద్ది. అంతే, పట్మని వెళ్ళిపోయి అక్కడ ఒక తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో పడిపోద్ది. సాయంత్రానికల్లా ఆ తొట్టి నిండిపోతూ ఉంటుంది. మరలా సాయంత్రం క్లీన్ చేసి పెడితే మార్నింగ్ కల్లా మరలా తొట్టే నిండిపోతూ ఉంటుంది. ఎందుకు? ఈ చచ్చిపోయిన ఈగలతోని, పురుగులతోని. అంటే మోసం ఏదో ఉంది అని రప్పిస్తాం, కానీ అక్కడ ఒక ప్రమాదాన్ని మనం కల్పిస్తాం. ఆ ప్రమాదాన్ని అది గుర్తించకుండా ప్రాణాలని కోల్పోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఒక జీవిని మనం కూడా చాలా జీవుల్ని మనం మోసం చేసే ఉంటాం. ఈ ఎలకల్ని, వాటిని, వీటిని కూడా. ఒక జీవిని మోసం చేయాలంటే, ఒక ప్రాణిని మోసం చేయాలంటే కొన్ని కార్యాలు, కొన్ని మోసపూరితమైన పనులు చేస్తున్నాం. అదే మనుషుల్ని మోసం చేయాలంటే, ఎలుకల్ని, ఈగల్ని మోసం చేయాలంటే కొన్ని మోసపూరితమైన పనులు చేస్తున్నాం. అదే మనుషుల్ని చేయాలంటే అర్థం కావట్లేదా? జీవుల్ని, నోరు లేని మూగ జీవుల్ని మోసం చేయాలంటే కొన్ని మోసపూరితమైన పనులు చేస్తున్నాం మనం. పొలాల్లో ఎలకలు చంపాలంటే ఎలక బుట్టలు పెడతా ఉంటారు, ఇంకేవో రకరకాలుగా పెడతా ఉంటారు. మోసం అంటే ఏవో కొన్ని మోసపూరితమైన పనులు. మరి మనుషుల్ని మోసం చేయాలంటే ఏం చేయాలి? తెలివైన వాళ్ళు చెప్పాలి. అదనమాట, బావగారు ఆలోచించారు. మీకు అర్థమవుతుంది, అందుకే నేను నొక్కి చెప్పాను. జీవుల్ని మోసం చేయాలంటే మోసపూరితమైన పనులు చేస్తాం, ఎందుకంటే వాటికి మాటలు అర్థం కావు కనుక. అదే మనుషుల్ని మోసం చేయాలంటే మాటలు మాట్లాడతాం, మోసపూరితమైన మాటలు. అంటే జంతువుల్ని, జీవుల్ని మోసం చేయాలంటే కొన్ని మోసపూరితమైన పనులు చేయాలి. అదే మనుషుల్ని మోసం చేయాలంటే కొన్ని మోసపూరితమైన మాటలు చెప్పాలి. ఒక వ్యక్తి మోసం చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి అక్కడ ఏం ఏర్పడాలి చెప్పండి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసం చేయాలంటే అక్కడ ఆ వ్యక్తికి ఏమి ఏర్పడాలి? మోసం జరగాలంటే ఏముంటే మోసం జరుగుద్ది చెప్పండి? మోసం జరగాలంటే ఏముంటే జరుగుద్ది? అర్థం కాలేదా? మోసం చేయాలంటే నమ్మకం ఏర్పడాలి, అంతేనే కదా? అందుకే నమ్మించి, అదనమాట. నమ్మించకపోతే ఏం చేయలేం? మోసం చేయలేం. మోసం చేయాలంటే ముందు మనం దానికంటే ముందు ఏం చేయాలి? నమ్మించాలి. అంటే మోసానికి బలం ఏమవుతుంది ఇక్కడ? నమ్మకం. అందుకే ఎవరినైనా మోసం చేయాలంటే ముందు నమ్మించాలి. నమ్మించాలంటే బాగా నన్ను ఫాలో అవ్వండి. మోసం చేయాలంటే నమ్మించాలి. ఒక వ్యక్తిని నమ్మించాలంటే ఎవరిని నమ్మించగలం? ఆశతో ఉన్న వ్యక్తినే నమ్మించగలం. అర్థమైందండి? ఇదిగోండి, ప్రతిరోజు నెలకి ఇంత కట్టమ్మా, లేదంటే సంవత్సరానికి ఇంత కట్టమ్మా, సంవత్సరానికి 10,000 చొప్పున ఒక 10 సంవత్సరాలు కట్టమ్మా. అప్పుడు ఎంత? సంవత్సరానికి 10,000 చొప్పున 10 నెలలు అంటే 1,00,000 రూపాయలు. వాడు ఏమంటాడంటే, సంవత్సరానికి 10,000 కట్టమ్మా, 10 సంవత్సరాలు కట్టమ్మా, నీకెంత వస్తుందో తెలుసా? 10 లక్షలు వస్తుంది అంటాడు. దానికోసం వాడు ఏదో సోది చెప్తాడు.
ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తుంది, వీళ్ళకి ఆ దేశంలో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ దేశంలో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు వాటి మీద పెట్టుబడి పెడతారు, వీటి మీద పెట్టుబడి పెడతారు. నువ్వు సంవత్సరానికి 10,000 చొప్పున 10 నెలలు కట్టావంటే మామూలుగా అయితే నీ దగ్గర జాగ్రత్త పెట్టుకుంటే ₹1,00,000 అవుతాయి. అదే మా కంపెనీకి నువ్వు కట్టావంటే 10 సంవత్సరాల తర్వాత నీకు 10 లక్షలు వస్తాయి అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆశ పుడుతుంది. ఎప్పుడైతే మనకి ఆశ పుట్టిందో ఏమండి, 1,00,000 మనది, అదనంగా వచ్చేవి 9 లక్షలు. ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందుకని మనకు ఆశ కలుగుద్ది. ఆశ కలిగిన వెంటనే అతని మాటల మీద మనకేం ఏర్పడుద్ది? నమ్మకం ఏర్పడుద్ది. ఆశ కలిగితే నమ్మకం ఏర్పడుద్ది. నమ్మకం ఏర్పడితే మోసం చేయడానికి మార్గం ఏర్పడుద్ది. అర్థమైందా? మనం మోసపోవాలంటే మనలో మొదట ఏం కలగాలి? ఆశ కలగాలి. ఎవరైతే ఆశతో ఉంటారో వాళ్ళకి నమ్మించే మాటలు చెప్పాలి. ఎప్పుడైతే నమ్మారో ఆ నమ్మకంలో నుంచి వాళ్ళని ఏం చేయాలి? మోసం చేయాలి. అందుకే మోసగాళ్ళు సమాజంలో విపరీతంగా పెరిగిపోయారండి అని మాట్లాడుతుంటాం. ఎన్ని మాటలు చెప్పాడురా. చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, చాలాసార్లు మనం వార్తల్లో కూడా వింటాం. అమ్మాయిని ప్రేమించానంటాడు, నువ్వంటే ప్రాణం అంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటాడు, నీకు తెలియకుండా ఎప్పటి నుంచో నిన్ను ఫాలో అవుతున్నానంటాడు. ఇలాగ ఎన్నో మాటలు చెప్తాడు. అమ్మాయిని మోసం చేస్తాడు, తీసుకెళ్ళి ఏ దుబాయ్కో ఖత్తర్కో అమ్మేస్తూ ఉంటాడు. ఇలాంటివి మనం ఎప్పుడు వినలేదా అండి? వినలేదా చెప్పండి? ఆడపిల్లల్ని అమ్మేస్తున్న వాళ్ళని మనం చూడలేదా? ఎన్నిసార్లు వార్తల్లో వినలేదు? ఎలా మోసపోయారు వాళ్ళందరూ? చెప్పుడు మాటలకి. నీకేదో వచ్చేస్తుంది, నీకేదో అయిపోతుంది అని చెప్పగానే ఆ మాటలకి ఆశపడి అతను నమ్మి అమ్మ నాన్నలను సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకు అర్థమవుద్ది, నేనేమైపోయాను? నేను మోసపోయాను. అంటే ఒక వ్యక్తి మోసపోవాలంటే ఆ మోసపోయే విధంగా మోసకరమైన మాటల్ని మనం చెప్పాలి. లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతా మోసం. మీరు బయటికి వెళ్ళండి, మార్కెట్లోకి వెళ్ళండి, అంతా మోసం. నిన్న మొన్న వీడియో చూశాను. ఒక గ్లాసు నుండి ఇక్కడ వరకు వాటర్ పట్టేశాడు. ఇక్కడ వరకు వాటర్ పట్టి ఆ గ్లాసుని గేదె పొదుగు దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసు పెట్టి అందులోకి పాలు పిండాడు. మీరు కూడా చూసారేమో బహుశా ఫోన్లో. అందులోకి 2 సార్లు పితికాడు అంతే పాలు. ఆ 2 సార్లు పితకగానే ఈ గ్లాసుడు నిండా ఉన్న ఈ వాటర్ అంతా ఏమైపోయింది తెలుసా? ఆడు పొదుగు దగ్గర నుంచి తీసిచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? పొదుగు కడుపోవాలండి, చొక్క నీళ్లు కలపలేదండి. మోసం, అంతా మోసం. ఇంకో వీడియో చూశానండి నేను. వాడు టమాటాలు కొనడానికి మార్ట్కి వెళ్ళాడు. టమాటాలు కొనడానికి మార్ట్కి వెళ్తే ఆ టమాటాలు చాలా రెడ్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఆ తొట్టులో. వాడు ఏం చేశాడంటే ఆ టమాటాని అందులో తీసి ఇలా బయటికి తేయంగానే అది తెల్లగా ఉంది. డబ్బాలో ఏమో ఎర్రగా నిగనిగలాడిపోతుంది. మనం కంగారులో తీసి కవర్లో వేసుకుంటాం కదా, అంత గమనించాం కదా. ఆ టమాటా తీసి ఇలా బయటకు తేయంగానే అది తెల్లగా ఉంది. ఏం జరిగింది అంటే ఆ బాక్స్ మీద పైనుంచి రెడ్ లైట్ వేసాడు. అర్థమవుతుందా? ఆ మార్ట్లో ఆ టమోటాలు పెట్టినటువంటి ఆ పెట్టెలో పైనుంచి ఆ పెట్టె వరకు మాత్రమే రెడ్ కలర్ లైటింగ్ వేసాడు పైనుంచి. అందులో అది చూస్తే రెడ్గా కనపడుతుంది. అబ్బా భలే పండింది టమోటా అనుకుంటాం మనం. దాన్ని జాగ్రత్తగా తీసి గమనించకపోతే మనకు అర్థం కాదు. బాగుంది కదా అని తీసి బ్యాగులు వేసుకున్నట్టు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎర్ర టమాటాలు ఉండవు, తెల్ల టమాటాలు ఉంటాయి. బయటికి తీస్తే తెల్లగా కనపడుతుంది, అందులో పెడితే ఎర్రగా కనపడుతుంది. ఏంటిది? మోసం. సరే, లోకం అంటే మోసమే, లోకంలో మోసగాళ్ళు ఉంటారు, సహజమే అనుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి మోసం చేసే మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా అండి? దేవుని సంఘములోకి వచ్చారు. ఈరోజు క్రైస్తవ్యంలోకి మోసగాళ్ళందరూ ప్రవేశించటం వలన క్రైస్తవ సమాజము మోసగించబడుతుంది.
వీళ్ళు ఎలా చేస్తారు మోసం అన్నప్పుడు? మాట బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని సంఘములో కూడా దేవుని వాక్యాన్ని పట్టుకుని కూడా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా మోసగాళ్ళు బయలుదేరారు. ఈ మోసం క్రిస్టియానిటీలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, నిన్ను మోసం చేస్తారు. ఈ మాట నేను చెప్పటం కాదు, బైబిల్ గ్రంథాన్ని మీరు చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎవడైనను చక్కని మాటల చేత అని చూడండి, ఉందా అలాగా బైబిల్లో? ఎవడైనను, అందరూ తీశారా బైబిల్? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీకు ఒకవేళ మీ సౌలభ్యం కోసం చెప్తున్నాను, కొత్త నిబంధనలో 138 పేజీ నంబరు. ఎవడైనను చక్కని మాటల చేత బా ఏం రాశాడండి బైబిల్లో? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎంత మంచిగా రాశాడండి పౌలు గారు. అసలు ఎలా మోసం చేస్తారంటండి క్రైస్తవుల్ని? ఎవరికి చెప్తున్నాడు తెలుసా ఈ మాట పౌలు గారు? సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసులకు చెప్తున్నాడు. అంటే మనకలాంటి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకి చెప్తున్న మాట. ఇంకా చెప్పాలంటే పౌలు గారితో దేవుడు చెప్పిస్తున్న మాట. బైబిల్ ఎలా రాయబడిందని చెప్పాను మీకు మొన్న క్లాసులో. బైబిల్ ఎలా రాయబడిందని చెప్పాను? ప్రవచనం ఎప్పుడు ఒక మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 1:21 2వ పేతురు పత్రిక. ఎలా పలికారు? వాక్యం ఎలా వచ్చింది మనకి? దేవుని ద్వారా వచ్చింది. రాసింది మనుషులే, కానీ రాయించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇది పత్రిక రాసింది పౌలు గారు, కానీ రాయించింది ఎవరు? దేవుడు. దేవుడు ఏమని రాయించాడు? ఇదిగో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఇదిగో ఈ సంగతి మీతో చెప్తున్నాను. అంటే క్రైస్తవ్యంలో చక్కని మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితి ఒకటి ఉందా? ఉంది. ఆ చక్కని మాటలు మనకు ఎలా ఉంటాయంటే మనలో ఆశల్ని పుట్టిస్తాయి. ఆ చక్కని మాటలు మనల్ని ఎలా మారుస్తాయంటే మనలో ఆశల్ని రేపి మనకి అతని మీద నమ్మకాన్ని ఏర్పడేలాగా చేస్తాయి. చక్కని మాటలు. ఆ మాటలు మనకి హాయిగా ఉంటాయి, ఆ మాటలు మనకి ఇంపుగా ఉంటాయి. ఇదిగో ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తాడేమో అని ఈ విషయాలు చెప్తున్నాను అంటున్నాడు. అంటే క్రైస్తవ్యంలో చక్కని మాటలు చెప్పి మోసం చేసే ఒక పద్ధతి ఉంది, ఒక ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఏది చక్కని మాటలు, ఏది వాక్యము? క్రైస్తవ్యంలో సంఘానికి సేవకుడు బోధించాల్సింది ఏంటండి? ఏం బోధించాలండి? వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించాలా? చక్కని మాటలు చెప్పాలా? వాక్యాన్ని బోధించాలి, చక్కని మాటలు కాదు. ఒకవేళ ఎవడైనా చక్కని మాటలు, ఇక్కడ కాంటెక్స్ట్లో చక్కని మాటలు అంటే ఏంటంటే మనల్ని మోసం చేసే మోసపూరితమైన మాటలు. ఆ మాటలు వినడానికి చాలా ప్రేమగా మన మీద ఉండి చెప్తున్నట్టు ఉంటుంది. ఈ క్రైస్తవ్యంలో కూడా చాలామంది వాక్యం చెప్పడం మానేసి చక్కని మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు? మోసం చేయడానికి. చక్కని మాటలు చెప్పి ఎలా మోసం చేస్తారు మీకు ముందుకెళ్ళి వివరిస్తాను. మరొక విషయాన్ని మీరు చూడగలిగితే మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయము. మీరు ఇప్పుడు చదివిన మాటను బట్టి క్రైస్తవ్యంలో మనం వింటున్న ప్రతి మాట కూడా, వాక్యాన్ని బోధిస్తున్న వారందరూ కూడా వీళ్ళు చెప్పేది వాక్యమేనా, ఆత్మల్ని రక్షించే వాక్యమేనా,
లేదంటే మోసం చేసే చక్కని మాటలా? ఆ స్పృహ మీకు ఉండాలి. అందుకే మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. యేసుప్రభు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 24:4 చూడండి. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా. యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఇందాక పౌలు గారేమో చక్కని మాటల చేత ఎవడు మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు. ఆయనకంటే ముందు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అంటే క్రైస్తవులు కలిగి ఉండాల్సినటువంటి ఒక అలర్ట్, క్రైస్తవులు కలిగి ఉండాల్సినటువంటి ఒక జ్ఞానం ఏంటంటే, మనం కానీ ఇక్కడ మోసపోతున్నామా? ఇప్పుడు ఈయన చెప్పే ఈ మాటలకి, ఇతను చెప్పే ఈ బోధకి మనం కానీ మోసపోతున్నామా? ఇతను ఏమైనా మోసపూరితమైన చక్కని మాటలు ఏమైనా బోధిస్తున్నాడా, లేదంటే ఆత్మను రక్షించే సత్యవాక్యాన్నే బోధిస్తున్నాడా అని యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండునట్లు చూసుకోండి. ప్రభు చెప్తున్న మాట అన్నయ్య, యేసుప్రభు చెప్తున్న మాట. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడంటే క్రైస్తవ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? మోసం జరిగే అవకాశం ఉంది. మరి మోసం జరిగే అవకాశం ఉన్నప్పుడు నేను కానీ ఒకవేళ మోసపోతున్నానా అని మనం అనుకోవాలా వద్దండి? అనుకోవాలా వద్దా పిన్ని గారు? ఖచ్చితంగా అనుకోవాలి. నిన్న శనివారం కదా, శనివారం కనుక ఒకవేళ ఎవరైనా మరి ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని, లేకపోతే ఒక కందిపప్పు, పెసరపప్పు, ఇంకేదో పప్పు, శనివారం రోజు ఈ పప్పుని కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి జాగ్రత్త పడండి. ఆ నిన్న అమ్మబడినటువంటి ఆ కందిపప్పులో కల్తీ జరిగింది, అది మీ ప్రాణాలకు ప్రమాదకరమైంది అని ఒక అలర్ట్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి? వెంటనే మనం కొన్న కందిపప్పులో కూడా ఏమైనా కల్తీకరమైన పరిస్థితి ఉందా లేదా? భయపడుతున్నావా లేదా? జాగ్రత్త పడుతున్నావా లేదా? యేసుప్రభు కూడా మిమ్మల్ని ఎవడు మోసం చేయకుండా చూసుకోండి అంటున్నాడంటే మోసపోయే ప్రమాదం ఉంది. క్రైస్తవ్యంలో మోసపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం ఏది పడితే అది నమ్మడానికి వీల్లేదు. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మడానికి ఏం లేదు నాన్న, వీల్లేదు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఒక పెళ్లి సంబంధం వచ్చిందనగానే 100 ప్రశ్నలు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, అన్నదమ్ములు ఉన్నారా, అత్తగారు ఎలాంటిది, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ కుటుంబం యొక్క నేపథ్యం ఏంటి, ఆ ఊరు ఎలాంటిది, ఇవన్నీ చూస్తున్నామా లేదా? గుడ్డిగా నమ్మేస్తున్నామా? సంబంధం వచ్చంగా రాగానే తాళి కట్టించేస్తున్నామా? పరీక్షిస్తున్నాం. ఎందుకు? మోసపోయే అవకాశాలు ఉన్నాయి కనుక. మరి వాక్యం విషయంలో కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇందాక కొలసీ పత్రికలోనేమో పౌలు గారు చెప్పాడు, ఎవడును చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని పౌలు గారు చెప్పాడు. ఇక్కడేమో ప్రభు చెప్తున్నాడు. మరి వీరిద్దరూ ఇంత చక్కగా, ఇంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఇంత దృఢంగా హెచ్చరిస్తున్నప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? నేను వినే బోధ వలన మోసపోతున్నానా? నేను వింటున్న బోధ నా ఆత్మను రక్షించే సత్యవాక్యానికి సంబంధించిందేనా, లేదంటే నన్ను మోసం చేసే మోసకరమైన చక్కని మాటలు ఏమైనా నేను వింటున్నానా? అందుకే క్రైస్తవులు జాగ్రత్తగా పరీక్షించాలి. నేను వింటున్న బోధ ఏంటి? మనం మోసాన్ని సహించాం కదండి. ఏమంటే ఒక మాట అన్నా పడతాను కానీ మోసాన్ని మాత్రం నేను సహించను రా. అవరే వాడు నమ్మక ద్రోహం చేశాడు రా, దానికన్నా నన్ను చంపేయడమే బెటర్ రా. వాడు మాట్లాడుతుంటారు ఇలాంటి మాటలు. దానికన్నా నన్ను కొట్టడమే బెటర్ రా, చంపేయడమే బెటర్ రా. ఎందుకు నమ్మించి మోసం చేశాడు, ఎందుకు నన్ను మోసం చేశాడు, ఎందుకు నా ప్రేమను మోసం చేశాడు, ఎందుకు నా స్నేహాన్ని మోసం చేశాడు, ఎందుకు నా ఆప్యాయతని మోసం చేశాడని మోసపోతే చాలా బాధపడిపోతావే. మరి దేవుని విషయంలో కూడా నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. చక్కని మాటల చేత మోసం చేస్తారట. ఏమండి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత
ఏం చేసిందంటమ్మా అవ్వను? ఏం చేసిందట? మోసం. అవ్వమ్మని మోసం చేసిందంట అపవాది. ఎలా 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 మోసం చేసింది? అపవాది అవ్వమ్మను ఎలా మోసం చేసింది అమ్మా? ఆశ కల్పించి. ఇంకా 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 కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి నాకు. ఇందాక చెప్పాను మీకు, మనుషుల్ని మోసం చేయాలంటే ఏం చేయాలో చెప్పాను. మాటలు. అది అవ్వని సర్పము ఎలా మోసం చేసిందండి? మాటలు చెప్పింది. ఏ మాటలు? మోసపూరితమైన మాటలు. ఏంటండి ఆ మోసపూరితమైన మాటలు చెప్పండి. ఈ పండు తింటే దేవుడు ఏం చెప్పాడు? చచ్చిపోతామని చెప్పాడు. దీని దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. దేవుడు చెప్పిన మాట అది. ఇప్పుడు అపవాదం వచ్చి ఏం చెప్పింది? లేదు లేదమ్మా, ఎవరు చెప్పారు తల్లి? సరే, వీళ్ళ మాటలు అలాగే ఉంటాయి, చక్కని మాటలు. ఇదిగో అవ్వమ్మ, ఎవరు చెప్పారు? అలా ఏం లేదు, నాకు తెలుసు, నేను చూశాను దాన్ని చేసినప్పుడు, అది ఏమవుద్దో నాకు తెలుసు. అది కనుక నువ్వు తిన్నావంటే ఇదిగో నువ్వు దేవతవైపోతావు, తెలుసా? నువ్వేమైపోతావు? దేవతవైపోతావు. అప్పుడు అవ్వమ్మకి ఏమైందండి? ఆశ పుట్టింది. ఏమండి? మనిషిగా ఉన్న ఆవిడ, మానవ రూపంలో ఉన్న అవ్వమ్మ, ఈ అపవాదొచ్చి కొన్ని మాటలు చెప్పగానే నేను దేవతనైపోతాను అనుకుంది. మనిషిగా ఉంటే నీకు నొప్పి ఏంటట? ఇప్పుడు మనిషిగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది? మనిషిగా ఉండటం వల్ల నువ్వేమంత నష్టపోతున్నావు? ఇప్పుడు అవ్వమ్మ మానవ రూపంలో ఉంటూ వచ్చిన ప్రమాదం ఏముంది చెప్పండి? ఎంత బాగుంది. ప్రతి చల్లపూట దేవుడు వస్తున్నట్టు మాట్లాడడానికి వాళ్ళతోటి. ప్రతి చల్లపూట దేవుడే వాళ్ళ ఉన్న ఏదైనా తోటకు వచ్చి మాట్లాడుతున్నాడట, వాళ్ళతో ముచ్చటిస్తున్నాడట, రోజు వాళ్ళతో కన్వర్సేషన్ జరుగుతుందట. దేవునితో సహవాసంలో ఉన్నారు. ఆకలి బాధ లేదు, ఏ బాధ లేదు, హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకేం కావాలండి అవ్వమ్మకి? అంటే ఇప్పుడు నేను దేవతను అయిపోతే ఏదో అయిపోతాను అనుకుందండి. ఆమెకు కూడా తెలియదండి ఏమైపోతానో. మొత్తానికి ఇంకా గొప్పదాన్ని అయిపోతాను అనుకుందండి. అలా మాట్లాడింది అపవాదం వచ్చి. అలా చెప్పగానే దాని కుయుక్తికి ఏమైపోయిందంటే అవ్వమ్మ మోసపోయింది. అందుకంటున్నాడు పౌలు గారు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఇదిగో మీ మనస్సులను చెరుపబడి. చూడండి, జాగ్రత్తగా చూడండి ఆ మాట. సర్పము ఎలాగైతే, అవ్వమ్మ ఎలాగైతే సర్పము చెప్పిన మోసపూరితమైన మాటలు విని దాని కుయుక్తికి బలై మోసపోయిందో, ఈరోజు మీరు కూడా చూడండి, మీరు కూడా మీ మనస్సులను చెరుపబడి. ఏం చెరుపబడి? మనస్సులు చెరుపబడి. మనస్సులు చెరుపబడి మనస్సుల్ని చెరిపేస్తాడు అపవాది. అపవాది వాడు ఆ రోజు అవ్వమ్మని వాడి మాటల చేత, అపవాది తన కుయుక్తితో కూడిన మాటల చేత, తన సరసమైన మాటల చేత, దాని చక్కని మాటల చేత ఆ రోజు అవ్వమ్మని ఎలా అయితే మోసం చేసిందో, ఈరోజు కూడా అదే అపవాది సంబంధులు, అదే అపవాది ఏజెంట్లు, ఈరోజు వాక్యం తెలియని వాళ్ళు ఈరోజు మానవ సమాజంలో, క్రైస్తవ్యంలో, క్రైస్తవ విశ్వాసుల్ని మోసం చేయడానికి వీళ్ళు కూడా ఏం చెప్తారట? పౌలు గారు చెప్పాడు ఇందాక మనకి, చక్కని మాటలు. ఇదిగో మీ మనస్సుల్ని వాళ్ళు చెరిపేస్తారు. మీ మనస్సుల్ని చెరిపేస్తారు. ఎలా చెరిపేస్తారో చెప్తాను మీకు. సహజంగా మనందరం యేసుప్రభుని ఇష్టపడతాం లేదండి? యేసుప్రభు అంటే మనకి ప్రేమ, ఆయన అంటే మనకి ఇష్టం. ఎందుకు అంటే నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసమే సిలువ మోసాడు, నా కొరకే గాయాలు పొందాడు, నా కొరకే చనిపోయాడు అని ప్రభు అంటే మనకి ప్రేమ. అంతేనా కదా? నేను అనుకుంటాను మీ విషయంలో, అంతేనా కాదండి? అమ్మ శ్రవంతి, అంతేనా? యేసు ప్రభు అంటే ఎందుకు ఇష్టం నీకు? ఇష్టమేనా అసలు? ఎందుకు ఇష్టం? అది మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. గుడ్. మనందరికీ అందుకే ఇష్టం. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రభు అంటే మనకి ఇష్టం. ఇది సరైన విధానం. యేసు ప్రభుని నమ్మడానికి, యేసు ప్రభుని ఇష్టపడడానికి
యేసు ప్రభువుని ఆరాధించటానికి, యేసు ప్రభువును ప్రేమించటానికి సరి అయిన మార్గం, సరళమైన మార్గం ఏంటి అంటే, సరళమైన విధానము ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన్ని నమ్మితే, ఆయన్ని నమ్మి రక్షణ పొందితే నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయనే నిజమైన దేవుడు. అంటే యేసు ప్రభువుని నమ్మితే, నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని నమ్మితే నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది సరళమైన నమ్మకం. యేసు ప్రభువుని నమ్మాల్సిన కారణం ఏంటంటే ఇది, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మితే ఆయన ఎలా లేచాడో నన్ను కూడా అలా లేపుతాడు, నాకు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది సరళమైన విశ్వాసం యేసు ప్రభువు పట్ల. ఇది సరళమైన విశ్వాసం. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చదువుతున్నాను చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, చూడండి, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. చూడండి పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ రోజు అవ్వమ్మ అపవాది చెప్పిన సరసమైన మాటలకి పడిపోయి మోసపోయింది. ఈరోజు మీరు కూడా ఇలాంటి వాళ్ళ వల్ల, వాళ్ళ సరసమైన, వాళ్ళ చక్కని మృదువైన మాటలకి మీరు కూడా బలైపోతారేమోనని, మీ మనస్సులు కూడా చెరుపబడి మీ సరళమైన విశ్వాసముల నుండి తొలగిపోతారేమోనని నాకు భయం వేస్తుంది అంటున్నాడు పౌలు గారు. మీకు చెప్పాను ముందే, సరళమైన విశ్వాసం అంటే ఏంటి? ప్రభు పట్ల సరళమైన విశ్వాసం అంటే ఏంటి? అంటే సరి అయిన విశ్వాసం ఏంటి చెప్పండి? నాకు అందరూ చెప్పండి. సరి అయిన విశ్వాసం ఏంటి? ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నా కొరకు తిరిగి లేచాడు, ప్రభువు నమ్మితే నన్ను కూడా లేపుతాడు, లేపి నిత్య జీవాన్ని నాకు ఇస్తాడు. ఇది యేసు ప్రభునందు మనం ఉంచాల్సినటువంటి విశ్వాసం. ఇది సరళమైన వాక్యానుసారమైన విశ్వాసం. ఈ సరళమైన వాక్యానుసారమైన విశ్వాసంతో ఉన్న వాళ్ళని సైతం వీళ్ళు ఏం చేస్తారట? మోసం చేస్తారట. అందుకే మీరు కూడా ఎక్కడ మోసపోతారోనని నాకు భయం వేస్తుంది అంటున్నాడు పౌలు గారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు కూడా దేవుని సేవకుల్లాగానే ఉంటారు. వీళ్ళు కూడా తెల్లని బట్టలే వేసుకుంటారు, చూడగానే దేవదూతలా కనబడతారు, చూడగానే దైవజనుడు అండి అని రెండు చేతులెత్తి నమస్కరించే విధంగా, వందనాలు చెప్పే విధంగా కనబడుతూ ఉంటారు. ఎపీరియన్స్, మనుషులకి ఎపీరియన్స్ చాలా ముఖ్యం. అందుకే గణేష్ తమ్ముడితోటి వ్యాపారం పెట్టించాను కదా. గణేష్ తమ్ముడు ఎపీరియన్స్ చూసారా? అతను వ్యాపారస్తుడో ఫార్మసిస్టో అర్థం కాకుండా నిలబెట్టాను అక్కడ. మొత్తం పైకి నెత్తి మీద క్యాపు, చేతులకి గ్లౌజు, వైట్ టీషర్టు, ఇంకేంటి బాబు అవి, మా మూతికి మాస్క్, ఆ కింద షూస్, అదంతా చూస్తే ఎలా ఉంటుందంటే ఎవరికైనా వెళ్ళి తాగాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు మనం నీట్గా లేకపోయినా కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఎలా ఉండాలని కోరుకుంటాం? నీట్గా ఉండాలని కోరుకుంటాం కదా. అందుకే అపీరియన్స్ అది చూడగానే వెళ్ళాలనిపించే విధంగా అలా ఉండాలి, మనిషి అలా కనబడాలి. అది వ్యాపారం కోసం. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎపీరియన్సే. చూడగానే దేవదూతలాగా కనపడతారు, చూడగానే దేవుడే పంపాడేమో, దేవుడే దిగి వచ్చాడేమో, దైవజనుడు అన్నట్లుగా మనల్ని మైమరపిస్తారట ఇలాంటి వాళ్ళు. చక్కని మాటల చేత క్రైస్తవుల్ని సరళమైన విశ్వాసం నుండి తొలగించే వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ ప్రక్కన చూడండి 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 చూడండి. ఎలయనగా ఎవరు వారు? మోసగాండ్రు, క్రైస్తవ విశ్వాసుల్ని మోసం చేసేవాళ్ళు, సరళమైన విశ్వాసుల నుంచి తొలగించేవాళ్ళు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి, చూడండి, దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారు. దేవుని సేవకులమనే చెప్తారు. పిన్ని గారు జాగ్రత్తగా వినాలి అందరూ.
అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని సేవకుల్లాగానే కనపడతారు మనకి. దేవుని సేవకులమనే చెప్పుకుంటారు. దేవుడు నన్ను సేవకు పిలిచాడు అంటాడు. దేవుడు రాత్రి కలలో నాతో మాట్లాడి నువ్వు సేవ చేయని చెప్పాడు అంటాడు. దేవుడు నన్ను అభిషేకించాడు అంటాడు. దేవుడు నన్ను మీ మీద నాయకుడుగా, సేవకుడుగా, కాపరిగా అభిషేకించాడు అంటాడు. అట్టివారు ఏమన్నాడు? అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై దొంగ అపోస్తలును మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. పౌలు గారు హెచ్చరికలు ఇస్తున్నాడండి. మరి మనం జాగ్రత్త పడాలా వద్దా? ఏమో నేను కానీ మోసపోతున్నానేమో. ఇప్పుడు నేను చేసే ఈ బోధ కూడా మీరు ఆలోచించాలి. ఈ బోధలో మీరు ఆలోచించాలి, నేను కూడా మోసపోతున్నానా? నేను సరి అయిన వాక్యాన్నే వింటున్నానా? ఒక టిఫిన్ హోటల్కి వెళ్తేనే మనం తినే ఇడ్లీ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటామే. ఒక టీ తాగుతుంటే ఆ టీలో ఈగలు ఏమైనా పడ్డాయో నేను చెక్ చేసుకుంటామే. అవునా కదా? ఒక భోజనం హోటల్కి వెళ్తే వాడు పెట్టిన పళ్ళెం అది శుభ్రంగా కడిగాడో లేదో అని చెక్ చేసుకుంటామే. ఎందుకు? అది శుభ్రంగా లేకపోతే మనకు అనారోగ్యం. మరి వినబడుతున్న బోధన మనం చెక్ చేసుకుంటున్నామా? నాకు బెత్తమేనన్న ఒకటి ఇక్కడ. మరి వినబడుతున్న బోధన మనం చెక్ చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే వారు ఏమన్నాడు? దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఇదిగోండి, సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి ఏమీ కాదు. వీళ్ళు అపవాది పరిచారకులట. వీళ్ళు వెలుగుదూత వేషము ధరించుకున్నారంటున్నాడు చూడండి. వాళ్ళు దాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప విషయమేమీ కాదు. అంటే నువ్వు చూడగానే నీ కళ్ళకు కనబడుతున్న ప్రతివాడు సేవకుడు అనుకోకు. జాగ్రత్త. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తున్నా పిన్ని గారు. మన మధ్య సేవకులుగా కనపడుతున్న వాళ్ళందరూ సేవకులు అనుకోమని బైబిల్ చెప్తుందా? వాళ్ళు సేవకులా కాదా? వాళ్ళు నీతికి దాసులా, అపవాదికి దాసులా? వాళ్ళు చెప్పేది వాక్యమా, చక్కని మోసపూరితమైన మాటలా? వాక్యం అయితే ఏం చెప్పాలి? సరళమైన విశ్వాసాన్ని బోధించాలి. ఆ సరళమైన విశ్వాసాన్ని బలపరచాలి. ఏంటి క్రీస్తు పట్ల సరళమైన విశ్వాసము? క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు తిరిగి లేచాడు, ఆ ప్రాణం పెట్టాడని తిరిగి లేచాడని నేను నమ్మితే నన్ను కూడా లేపుతాడు, లేపి ఆయనున్న లోకంలో నిత్య జీవాన్ని నాకు ప్రసాదిస్తాడు. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో డబ్బులు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఇల్లు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇదంతా ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. నాకు అసలైన జీవితం అక్కడుంది. అందుకే మీతో ఎప్పుడు పాడిస్తూ ఉంటాను, పరలోక సంబంధిని పాప విముక్తుండనే పాట. పరలోక సంబంధినే పాప విముక్తుండనే పాటది. అంటే నేను పరలోకానికి సంబంధించిన వాడిని. బాప్తిజము ద్వారా వాక్యానుసారమైన బాప్తిజము ద్వారా నా పాపాలు కడుక్కుని విముక్తి పొందాను పాపాల నుండి. ఇక నేను వెళ్ళిపోవాలి. నా ప్రభు రాబోతున్నాడు, నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ నాకు ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఆరోగ్యం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇక్కడ డబ్బులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇక్కడ ఇల్లు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇక్కడ అందము ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇక్కడ సంపాదన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎందుకంటే ఇది శాశ్వతము కాదు. మరి ఏది శాశ్వతము? పరలోకం శాశ్వతం, యేసుక్రీస్తు శాశ్వతం, దేవుడు శాశ్వతం, నిత్య జీవం శాశ్వతం. అది మరణించిన తర్వాత క్రీస్తు ద్వారానే మనకు వస్తుంది. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోకానికి రాలేడని చెప్పాడు. ఆ క్రీస్తునందు సరళమైన విశ్వాసంతో మనం ఉండాలి. ఈ సరళమైన విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తారంట? మోసం చేస్తారంట. అదే చదువు మనం ఇంతక. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగించేస్తారు. ఈ సరళమైన విశ్వాసం నుండి తొలగించేస్తారు. ఈ సరళమైన విశ్వాసం నుండి ఎలా తొలగించేస్తారంటే
ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆస్తులు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఎలా తీరిపోతాయండి? నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయా? దేవుడు ఏమైనా వచ్చి అప్పులు కడతాడా? మీరు చెప్పండి, అప్పులు ఎవరు తీర్చాలి? అప్పు చేసింది ఎవరు? తీర్చాల్సింది ఎవరు? అప్పు చేసింది మనం, తీర్చాల్సింది ఎవరు? మనమే. మరి అప్పులు తీర్చడానికి యేసు ప్రభువు ఉన్నాడని చెప్తున్నారేంటి? అంటే వీళ్ళెవరు? చక్కని మాటల చేత మనలను ఏమండి. అలాగని దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు వదిలేడండి. అయితే దేవుడు ఏదో చేస్తాడని దేవుడి దగ్గరికి రాకూడదు. అది సరళమైన విశ్వాసము కాదు. నువ్వు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ వ్యక్తికి ఉన్న ఆస్తి అంతా నీకే. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసం అతన్ని పెళ్లి చేసుకుంటే అతనికి ఉన్నదేదో నీదే. అలా కాకుండా అతనికి ఉన్న ఆస్తి మీద కన్నేసి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? ఎంత కన్నింగ్ రా ఇది అంటారు. అంటే ఈవిడికి ఎవరు కావాలి? అతని వెనకున్న అతని పేరు మీద ఉన్న ఆస్తి కావాలి. ఆస్తి కోసం అతన్ని ఏం చేసింది? ప్రేమించింది, వల్లో పడేసింది. ఇది తప్పు. అదే వ్యక్తిని నిజంగా జెన్యూన్గా ప్రేమించింది అనుకోండి, అతని తర్వాత అతనుకున్న ఆస్తి అంతా ఎవరిది? ఈమెదే. ఈ తేడా అర్థమైందా మీకు? ఈ తేడా అర్థమైందా? ఇప్పుడు నువ్వు వ్యక్తిని ప్రేమించావు, ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఉన్నదంతా నీది. అది వద్దన్నా వస్తుంది నీకు, అది చట్ట ప్రకారంగా నీదే. అలా కాకుండా ఆ వెనకున్న ఆస్తిని చూసి ఆ వ్యక్తిని ప్రేమించావనుకో, అది తప్ప రైటా? అది మంచి మనస్తత్వమా కాదా? కాదు. దేవుని దగ్గర కూడా దేవుణ్ణి ప్రేమించి రావాలి. నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు, నేను ఆయన్నే ఆరాధిస్తాను, నేను ఆయన్నే స్తుతిస్తాను. అందుకే నేను బాప్తిజం ఇచ్చినప్పుడు చెప్తాను, అమ్మ యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను తమ్ముడు అంటారు. ఆయన నీ ప్రభువు అని, నీ దేవుడని నీ జీవితకాలం అంతా ఆరాధిస్తావా అని అడిగానా లేదా? నేను బాప్తిజం ఇచ్చిన వాళ్ళు చెప్పండి, అడిగానా లేదా? నీ జీవితం అంతా నీ రక్షకుడిగా, నీ దేవుడిగా ఆయన ఆరాధిస్తావా? ఆరాధిస్తాను. ఎందుకు రావాలి ప్రభు దగ్గరికి అంటే, అందుకు ఆయన నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను. ఇది సరళమైన విశ్వాసం. కానీ వీళ్ళు ఏం చేస్తారట? ఆ సరళమైన విశ్వాసం నుంచి తొలగించేస్తారట. ఎలా అంటే ఇది చెప్పరు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అప్పులు తీరుతాయి, ఇల్లు కట్టుకుంటావు, ఉద్యోగం వచ్చేస్తుంది. అందుకే చెప్పానండి, దేవుడు పరలోకాన్ని విడిచి ప్రభు ఈ లోకానికి వచ్చింది మన అప్పులు తీర్చడానికి కాదండి. తెలుసా మీకు? మనకి ఇల్లు కట్టి పెట్టడానికి కాదండి, మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి కాదండి. ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏమివ్వడానికి? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మితే మనకి పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతం ఆయన అని చెప్పడానికి వచ్చాడు. ఆ పరలోకం కోసం, ఆ నిత్యజీవం కోసం ప్రభువుని మనం నమ్ముకోవాలి. అది సరళమైన విశ్వాసం. అయితే ప్రభువుని నిజంగా ప్రేమించిన వాళ్ళకి, ప్రభువుని నిజంగా జెన్యూన్గా ఆరాధించే వాళ్ళకి, ప్రభువుని ఇష్టపడే వాళ్ళకి దేవుడు ఏ లోటు చేయడు. నిజమండి. మీకు ఒక మాట చెప్తాను. గణేష్ సంఘానికి వచ్చాడు, చర్చికి వచ్చాడు, ఆరాధనకు వచ్చాడు, నిస్వార్థంగా దేవుణ్ణి ప్రేమించాడండి. ఏమీ ఆశించి రాలే. ఇక్కడేముంది ఆశించడానికి? నా మొహం ఏమీ లేదు. జెన్యూన్గా నిజాయితీగా దేవుణ్ణి ప్రేమించాడు, వచ్చాడు, రెగ్యులర్గా సంఘంలో పరిచర్య చేశాడు. చర్చ్ బిల్డింగ్ పరిచర్య ఏంటి కానీ, సంఘంలో పరిచర్య ఏంటి కానీ చాలా ఇష్టంగా ప్రేమగా చేశాడు. నేను ఎంత పడి చచ్చిపోతాను ఇక్కడ, సేమ్ నాకు జిరాక్స్ లాగా తయారయ్యాడు. చాలా జెన్యూన్గా అంత బాధ్యతగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇంత మంచి పిల్లాడు కానీ ఇంట్లో చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓ రోజు బాధపడ్డాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్నయ్య, అప్పులు ఉన్నాయన్నయ్య, బాధేస్తుంది, ఇంటికాడ ఉండబుద్ధి కావట్లేదు, పనికి వెళ్తేనేమో అయ్యంతా 700 800, అవి కూడా ఇస్తే ఇస్తారు, లేదంటే ఇవ్వట్లేదు. పనికి వెళ్తున్నామే కానీ డబ్బులు వస్తున్నాయి అనుకోవడానికి ఏమీ లేదు. మళ్ళీ వాటి కోసం 10 సార్లు ఫోన్ చేయాలి, అందులో సగం రావచ్చు, సగం ఆగిపోవచ్చు, చిరాకు వచ్చేస్తుందని అని బాధపడితే అప్పుడు అనిపించింది నాకు, దేవా గణేష్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి అని ఆ రోజు మొదలుపెట్టిన ప్రార్థన చేయడం. అలా ప్రార్థన చేయగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు.
అంటే దేవుని సహాయం ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. దేవుని దగ్గరికి సహాయం కోసం రాకూడదు, దేవుడు ఏదో సహాయం చేస్తాడని రాకూడదు, దేవుణ్ణి ప్రేమించి రావాలి. అలా ప్రేమించి వస్తే దేవుడు ఎందుకంటే వదులుతాడండి? మనమే వదలం కదండి, మనమే వదలం. మనం ప్రేమించిన వాళ్ళని మనమే విడిచిపెట్టాం, ఏదో చెయ్యాలని ఆశపడతా ఉంటాం. మరి దేవుడు ఎలా వదిలేస్తాడండి? అయితే ఏదో ఇస్తాడని దేవుడి దగ్గరికి మనం రాకూడదు, దేవుణ్ణి ప్రేమించి రావాలి, ప్రభువుని ప్రేమించి రావాలి. ప్రభు అంటే ఇష్టమై రావాలి. నేను అతనితో వ్యాపారం పెట్టేస్తానని, అతని వ్యాపారం బాగుంటుందని, చక్కగా రోజు అన్నీ పోను, రోజుకి వెళ్ళలేదని ఒక 1000 రూపాయలు వస్తాయని, ఇవన్నీ తెలిసి వాటి కోసం అతను వచ్చిన వ్యక్తి అయితే కాదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను బాగా ఆలోచించాను, బాధపడ్డాను. ప్రతిరోజు దేవుణ్ణి అడిగాను, దేవా తమ్ముడికి ఏదో ఒకటి చేయాలి తండ్రి, ఏదో ఒకటి చేయాలి, తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలి, మీరు ఏదో ఒకటి చేయాల్సిందే. నీకెప్పుడు నన్ను వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి మిమ్మల్ని ఎప్పుడు నేను అడగలేదు, అడగను కూడా. నేను తమ్ముడు కోసం అడుగుతున్నాను, మీరు ఏదో ఒకటి చేయాల్సిందే. నేను ఇక్కడ పడి ఏడ్చానండి దేవుని సన్నిధిలో. నాకు నచ్చాడు, దేవుని సేవలో ఉన్నాడు, దేవుడిని అంటే ఇష్టపడుతున్నాడు, దేవుని కోసం ఆలోచిస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. అలాంటి వాళ్ళే మీకు చాలాసార్లు చెప్పాను, నాకు నా తల్లి కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే నాకు ఎక్కువ. అది నిజం. నేను నా భార్య కంటే కూడా దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని పనిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే నేను ఎక్కువ ప్రేమిస్తానండి. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు, దేవుని విలువ నాకు తెలుసు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే నేను ప్రేమించేవాళ్ళు. ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు, ఇదిగో నా మాటలు విని వాటి చొప్పున చేయువారు మీరే నా తల్లి, నా సహోదరులు అని చెప్పాడు మీకు. గత 2 వారాల క్రితం చెప్పాను మీకు. ఆలోచించాను, దేవుడిని అడిగాను, దేవుడు ఎందుకో మరి ఆలోచన ఇచ్చాడు. ఇదేదో బాగున్నట్టుంది కదా, ఇటు సైడ్ అసలు ఎవరో పెట్టలేదు కదా, ఒకసారి ప్రయత్నం చేద్దామని తమ్ముడిని కూర్చోబెట్టి చెప్పాను. చెప్పగానే మీ ఇష్టమని, మీరు ఏదంటే అదని అని లోబడ్డాడే కానీ నాకు టెన్షన్ లోపల ఎలా ఉంటుందో ఏంటో, సిగ్గుపడతాడేమో, నా వల్ల తన సిగ్గుపడతాడేమో, నా వల్ల వాళ్ళ అమ్మ సిగ్గుపడతాదేమో, వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎందుకు అనవసరంగా కుదురుగా ఉన్న వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద తెచ్చాడు ఈ తమ్ముడు అనుకుంటారు కదా. అనుకుంటారా? బాగా రిస్కా కాదా? రిస్కే. మన జనాలు ఎలాంటి వాళ్ళు అంటే మామూలు మాటలతో గుచ్చి పొడిచి చంపేస్తారు అంతే. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏడ్చాను, దేవా ఏం జరుగుద్దో ఏంటో భయం వేస్తుంది. నేను చేయగలిగింది ఏదో నేను చేశాను, తను చేయగలిగింది తను చేశాడు. మొత్తానికి భయపడుతూ వెళ్ళామండి, అక్కడ పెట్టామండి. ఊహించని విధంగా చక్కగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అని బాగుందని అన్నాడు. ఎంత హాయిగా ఉందో. రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ సంతోషపడుతుంది. ఇదంతా చేసింది ఎవరో తెలుసా అండి? దేవుడు. అలాగని దేవుడు ఇది చేస్తాడని తను ఇక్కడికి వచ్చిన వ్యక్తి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదో చేస్తాడని దేవుని దగ్గరికి రాకూడదు. ఆయన దగ్గరికి వస్తే ఏదో ఒకటి చేస్తాడు, వదిలేయడు. మన కోసం ప్రాణమే ఇచ్చాడండి. మన అప్పులు తీర్చడం పెద్ద పని, అర్థమవుతుందా? కానీ వాటి కోసం ప్రభువా నా అప్పులు తీర్చని ప్రార్థన చేయకండి, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వని ప్రార్థన చేయకండి. ప్రభువును ప్రేమించండి అంతే, దేవుణ్ణి ప్రేమించండి అంతే. దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఆయన ఇచ్చే వాటిని ప్రేమించకండి, ఆయన్ని ప్రేమించండి. ఏమండి, దేవుడిచ్చే వాటిని ప్రేమించి దేవుని సన్నిధికి వెళ్ళారనుకోండి, దేవుడు ఏదో ఇస్తాడని ఆశపడతారు. అది ఇవ్వకపోతే దేవుడిని ఏం చేస్తారు? వదిలేస్తారు. దేవుడు నాకేం చేశాడండి అంటారు. ప్రాణం పెట్టాడు చాలదా నీకు? అవునా కదా? దేవుడిని ఎంత నమ్మానండి, దేవుడిని ప్రతి ఆదివారం మానకుండా వెళ్ళానండి, దేవుడిని ఎంతో ప్రేమించానండి, ఏదండి దేవుడు నాకు ఏం చేశాడండి, ఏమి ఇచ్చాడండి అని అడుగుతారు. ఎవరు? వాటి కోసం దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? వాటి కోసం ఇప్పుడు ఒకవేళ ఈ వ్యాపారం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది, చోడవరంలో ఉన్న క్రీస్తు సంఘానికి వెళ్తే వ్యాపారం సక్సెస్ అవుతుందని ఎవరో చెబితే దానికోసం అతను ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఒకవేళ ఆ వ్యాపారం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? అతను అనుకున్నది జరగలేదు కాబట్టి నిదానంగా సైడ్ అయిపోతాడు. అప్పుడు ప్రేమ దేవుని మీద, దాని మీద. అప్పుడు మరి నీలాంటి వాడికి దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పు? నీలాంటి నక్కకి, నీలాంటి జిత్తులు మారిన నక్కకి దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? న్యాయమా? చెప్పండి, అది న్యాయమా? కాదు, అది కాదు. ఎవడో నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఏదో ఇస్తానన్నా, ఇవ్వకపోతే వెళ్ళిపోతావా? అయితే నీకు నేను ఇవ్వను.
ఇది దేవుని స్వభావం, ఇది దేవుని మనసు. అర్థమవుతుందండి? ఏదో ఆశించి రాకూడదు. అబ్రహాము దేవుడు పిలిస్తే వచ్చాడంతే, ఏదో ఇస్తానంటే రాలేదు. అబ్రహాముని దేవుడు పిలిస్తే వచ్చాడంతే, అబ్రహాము రా అంటే వచ్చాడంతే. నీకేదో ఇస్తాను అంటే దాన్ని ఆశించి రాలే. కానీ అబ్రహాముని దేవుడు ఏం చేశాడో తెలుసా? అసలు ఎంత గొప్ప ధనవంతుడు తెలుసండి అబ్రహాము. ఒక దేశం మొత్తం ఇచ్చాడు అబ్రహాముకి. వావ్, దట్ ఈస్ ద గాడ్స్ బ్లెస్సింగ్. అది దేవుడు ఇస్తాడని రాలేదు అబ్రహామును పిలిచాడంతే. ఇదిగో నేను నీకు చూపించబోవు దేశమునకు నీ భార్యను తీసుకుని నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడంతే. ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నువ్వు, వెళ్తే ఏమిస్తావు, ఈ ప్రశ్నలు ఏమీ లేవు. అందుకే అబ్రహాముకున్న పేరేంటో తెలుసా అండి? విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. ఎందుకు విశ్వాసులకు తండ్రి అంటే దేవుడు పిలిస్తే వెళ్ళాడంతే. ఏమిస్తావు, ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, నో మోర్ క్వశ్చన్స్. అందుకే దేవుడికి నచ్చాడు అబ్రహాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాం అన్నాడు. ఆగాడు. ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు, నీ కంటికి కనిపిస్తున్నది మొత్తం నీదే అన్నాడంతే. అది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం తెలియదు బావగారు మనోళ్ళకి. దేవుణ్ణి ప్రేమించాలంతే. దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. తీరుబడిగా ఆరాధన 10 అయితే 11ంటికి వచ్చావు అనుకో, దేవుడిని ప్రేమించినట్టు కాదు అది. దేవుడు అంటే పడి చచ్చిపో, దేవుడిని ప్రేమించు. నా దేవుడు అది, నా దేవుని సన్నిధి, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు సన్నిధి. నేను నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభుని ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి నేను స్తుతించాలి. ఆ ప్రారంభ ప్రార్థనలో నేను ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు నేను నా స్వరం ఎత్తి పాడాలి. నా గొంతు నా దేవుని పాటలు పాడి స్తుతించే విషయంలో అరగాలి. నా దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాలి. దేవుడు నాకు ఇచ్చింది ఏదో నా దేవునికి నేను కానుక ఇవ్వాలి. నా దేవుడిచ్చిన ఆజ్ఞ రొట్టె ద్రాక్షారసం నేను తీసుకోవాలి. మొదటి నుండి చివరి వరకు నేను ఉండాలి. ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఐ లవ్ మై జీసస్ అని నువ్వు దేవుడిని ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అంతే కదరా? మనల్ని ప్రేమించే వాళ్ళనే కదా మనం ప్రేమిస్తాం. అందన బావగారు, మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం. ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాం. అందనారా తల్లి? దేవుడిని ప్రేమించు. దేవుడు నీకేం కాలే, పెద్ద లెక్క కాదు. నీ 10 లక్షలు అప్పు ఎవడక, అసలు నీకు 10 లక్షలు ఆయనకి, నీకు 10 లక్షలు ఆయనకి పెద్ద మ్యాటర్ కాదు. కానీ 10 లక్షల అప్పు తీరుస్తాడని మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళకో. ఇంకా అప్పులు పాలు అయిపోతావు, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఎందుకు తీర్చాలి? నీ కోసం ప్రాణం పెడితే అది కనపడలేదు, కానీ 10 లక్షలు అప్పు తీరుస్తాడంటే అది కనపడిందట. అర్థమవుతుందా? ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడమ్మా అంటే అది కనపడలేదు, కానీ నీ 10 లక్షలు అప్పు తీర్చేస్తాడంటే మాత్రం అది కనపడిందట. దానికోసం దేవుని సన్నిధికి వెళ్తారట. నేను చెప్తున్నాను, నీ 10 లక్షలు అప్పు తీరుస్తాడు దేవుడు అని దేవుని సన్నిధికి వెళితే నువ్వు ఇంకొక 20 లక్షలు అప్పు అయిపోతావు. నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. నేను చెప్తున్నాను, వాక్యం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. దేవుడు నీ అప్పులు తీర్చడు. నువ్వు ప్రేమించాల్సింది నీ దేవునిగా ప్రేమించు. నీ భర్తను భర్తగా ప్రేమించు. నీ భర్తకు ఏదో ఉంటే ప్రేమించి, ఏది లేకపోతే ప్రేమించకపోవడం కాదు. నువ్వు నిజంగా నీ భర్తను ప్రేమిస్తే అతను గుడిసెలో ఉన్నా నువ్వు కూడా గుడిసెలోనే ఉండు. నీ భర్తను ప్రేమిస్తే అతను గంజి నీళ్ళు తాగితే నువ్వు కూడా గంజి నీళ్ళు తాగు. ఏవండి, నాకు బిర్యానీలు కూరలు కాదండి, మీరండి నాకు కావాలి. నేను ప్రేమించింది మిమ్మల్ని అండి. మీరు ఏదో బిర్యానీలు పెడతారేనో, ఇంద్రభవనంలో కూర్చోబెడతారేనో కాదు. నేను వచ్చింది మీకోసం. మీరు ఎక్కడుంటే అక్కడే. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, కోడళ్ళు మిగిలారు. రూతమ్మతో అంది, అమ్మ వెళ్ళిపోరా, దేవుడు నాకెందుకో ఈ గతిమాలిన స్థితి ఇచ్చాడు. ఇంత దరిద్రురాలను అయిపోయాను. నా భర్త చనిపోయాడు, నా కొడుకులు చనిపోయారు, మీరు విధవరాండ్రు అయిపోయారమ్మా. నా మాట వినండి తల్లి, వెళ్ళిపోండి అమ్మా, మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి, విధవరాలుగా ఉండొద్దు, మీరు వేరే పెళ్లి చేసుకున్నమ్మా, వెళ్ళిపోండి అమ్మా అంది. ఓర్ప ముద్దు పెట్టి సరే అత్త అని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? ఏంటత్తమ్మా అంటే, మా ఆయన చనిపోతే ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలా? నువ్వు ముసలిదానివి, నువ్వేమైపోతావు? ఈరోజు నేను వయసులో ఉన్నాను, నేను ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ నువ్వేమైపోతావు? నిన్నెవరు సాకుతారు, నిన్నెవరు చూస్తారు? అలా ఎలా అనుకున్నావు అత్తమ్మ? నువ్వేది తింటే నేను అదే తింటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. పద నీతో అంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నయోమికి.
నయోమి గారికి ఇంకేమనాలో అర్థం కాలేదు. నేను వెళ్ళనందంతే. అమ్మ, నీ యవ్వనం, నీ భర్త నీకు బోలెడంత ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి. వయసులోనే భర్తను పోగొట్టుకున్నావు. నువ్వు నాతో ఎందుకమ్మా? నేను శపింపబడిన దాన్ని, నా బతుకు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను. వద్దమ్మా, వెళ్ళిపోమ్మా, నీ ఇంటికి వెళ్ళిపోమ్మా అంటే, అంత మాట అనొద్దు అత్తమ్మ. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నిన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? నాకు నువ్వు కావాలి, నీతోనే వస్తానని నడిచి వచ్చిందండి ఇశ్రాయేలు భూభాగానికి. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడంటే, ఒక గొప్ప వ్యక్తికి అనుకోకుండా భార్య అయిపోయిందండి. అనుకోకుండా. వండర్ఫుల్ అండి. అసలు ఎంత గొప్ప విషయం తెలుసా అండి? గొప్ప విషయం. దేవుణ్ణి ప్రేమించండి. తెలుసా నయోమి రూతు స్టోరీ తెలుసండి మీకు? తెలీదు. మనకి చెప్పరుగా. మనకి ఏం చెప్తారని సంవత్సరాల తరబడి చర్చలకు వెళ్తాం. మనకి ఏం అర్థం కాదు, ఏం తెలీదు. నయోమి ఎవరో తెలీదు, రూత్ ఎవరో తెలీదు, ఓర్ప ఎవరో తెలీదు, శారమ్మ ఎవరో తెలీదు, రెబెకా ఎవరో తెలీదు, ఏం తెలీదు మనకి. చెప్పరు మనకి. అందుకే చక్కని మాటలతో మాత్రం మోసం చేస్తూ ఉంటారు వీళ్ళు, నూనె రాసి. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడు వాక్యం ధ్యానించినప్పుడు. రూతుని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు, ఎంత గొప్పగా. ఒక ధనవంతుడైన బోయజుకి భార్య అయిపోయిందండి. విధవరాలిగా ఉండాల్సిన ఆమె ఒక గొప్ప వ్యక్తి అయిన బోయజుకి భార్య అయిపోయిందండి. మోయాబీయురాలు, అన్యురాలు. కారణం, దేవుని పిల్లల్ని ప్రేమించింది. రూత్ నయోమితో వెళ్తే ఏదో వసతి కాదు, కష్టాలు పడడానికి వెళ్ళింది. ముసల్దాంతో ఉంటే ఏముంటుంది చెప్పండి? ముసల్దాంతో ఉంటే ఏం సుఖం ఉంటుంది చెప్పండి? ఇక దానికి సేవలు చేయాలా? అంతేనే కదా. ఆ ముసల్దానికి సేవలు చేయాలా? ఏం ఉపయోగం? వయసులో ఉంది, ఆవిడ కూడా వెళ్ళిపోమ్మా అంటుంది. వెళ్ళిపోమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోరా, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మా. ఎందుకు? భర్త చనిపోయాడు. నాకు భర్త లేడు, నీకు భర్త లేడు, నువ్వు వయసులో ఉన్నావు, నేనా ముసలిదాన్ని కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాను, నాతో నీకెందుకు తల్లి, మీ ఇంటికి వెళ్ళిపోమ్మా అంది. అలా అంత మాట అనకు అత్తమ్మ, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు అంటే, దేవుడు ఏదో ఇస్తాడు అని దేవుని దగ్గరికి రాకూడదు. దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఇష్టపడండి, దేవుని సన్నిధిని గౌరవించండి. దేవుడు అంటే పడి చచ్చిపోండి, దేవుడు మీరంటే పడి చచ్చిపోతాడు. మన కోసం ఆయన కుమారుణ్ణే ఏం చేశాడట? బలిగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని ప్రేమించి ఆయన కొడుకుని మన కొరకు బలిగా ఇచ్చినప్పుడు నీ అప్పులెంత, నీ ఉద్యోగం ఎంత, నీ బ్రతుకెంత, నువ్వు పెద్ద విషయం కాదు నిన్ను కాపాడడం. కానీ వాటి కోసం నువ్వు దేవుని సన్నిధికి రాకూడదు. నీ మనసు చూస్తాడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో చూస్తాడు ఆయన. నువ్వు ఏ కోరికతో దేవుని సన్నిధిలో ఉన్నావో చూస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని నేను స్తుతించాలి, అంతే. ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే నాకు ప్రాణం, ఆయన కొరకు నేను సన్నిధికి వెళతా అనుకో, అంతే. అంతేగాని అక్కడికి వెళ్తే అప్పులు తీరిపోతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, వ్యాపారాలు వస్తాయనో, ఇంకేదో కాదు. అలా అనుకుంటే ఉన్నది కూడా నాశనం అయిపోద్ది. ఇలాగ ఎవడో చెప్పడు మీకు. ఎందుకు చెప్పడం అంటే, మోసం చెయ్యాలి కదా, చక్కని మాటలతో ఏం చేస్తారట? మోసం చేస్తారట. తప్పండి, అది తప్పు. మోసపోతారు మీరు. అదే దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వదిలేండి అన్నాను, వదిలేండి. ఏమైంది? ఓకే, నో ప్రాబ్లం, వదిలేండి. కూర్చో. దేవునిగా ప్రేమించండి. ఈరోజు అన్నయ్య బాగానే ఉందన్నయ్య, అన్ని ఖర్చులన్నీ పోయినా ఒక 1000 రూపాయలు మిగిలితే సరిపోదండి? రోజుకి 1000 రూపాయలు వస్తే చాలా బాగారు. కూలి పనికి వెళ్తే 700, 800 అన్నీ పోయి రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి. పొద్దున్నే 6ంటికి, 4:30, 5ంటికి వెళ్తున్నాడు, 10ంటికి ఇంటికాడ ఉంటున్నాడు. 1000 రూపాయలు వస్తున్నాయి, సరిపోదా? ఇది నా ఆలోచన కాదండి, ఇది నా ఆలోచన కాదు. దేవుణ్ణి ప్రేమించాడు గనక దేవుడు అతనికి ఇచ్చినటువంటి సహాయం. నీ గుండెల్లో నీ బాధ, నీ కడుపులో ఉన్న ఆవేదన నీ దేవునికి తెలియదు అనుకోకు. తెలుసు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో దేవునికి తెలుసు. నీ కడుపులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నరుని హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. నీ కన్నీరు దేనికో తెలుసు ఆయనకి. చూడట్లేదు అనుకోకు. అయితే నీ మనసు ఎలా ఉందో కూడా ఆయన చూస్తాడు.
నువ్వు ఆయన్ని ప్రేమించు. ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. అంతేకాని దేవుడు ఆశీర్వదించాలని మాత్రం దేవుని సన్నిధికి రాకు. ఈ తేడా మనకు తెలియాలి. దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని చెప్పిన వాళ్ళ దగ్గరికి ఆటోలు కట్టించుకొని మరి లారీలు కట్టించుకొని మరి లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా బోధ చేస్తే రారు. ఎందుకంటే కష్టంగా ఉంటుంది. ఈ చక్కని మాటలు కాదు ఇవి చక్కని మాటలు కావు. సత్యవాక్యాన్ని బోధిస్తాను. మీరు బాగుంటే దేవుడు మీకు ఇస్తాడు, లేదంటే ఇంకా నాశనం అయిపోతారని చెప్తాను నేను. అంతే. దావీదు బాగున్నప్పుడు దేవుడు దావీదుని దీవించాడు. దావీదు తప్పు చేస్తే కొట్టాడు గట్టిగా, దెబ్బకి బిడ్డ చచ్చిపోయింది. దేవుడితో అలాగే ఉంటుంది వ్యవహారం. దేవుడి దగ్గర నువ్వు బాగుంటే నిన్ను 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. తేడా చేస్తే పాతాళానికి తొక్కుతాడు. దావీదుని ఎంతో గొప్ప దీవించాడు దేవుడు. మహారాజును చేశాడు. ఒకరోజు తప్పు చేశాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక బత్షెబాని చూసి మోహించాడు. ఆమె నాకు కావాలి అనుకున్నాడు. నీకు భార్య లేదా? వ్యభిచారం చేశాడు. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. ఏడ్చాడు. దావీదు ఉపవాసం ఉన్నాడు, అంగలార్చాడు. దేవా అన్నాడు. నువ్వు ఎన్ని కథలు చెప్పినా కుదరదు దావీదు, నీ బిడ్డ బతకదు. అంతే. ఈ విషయంలో నేను మనసు మార్చుకునే ప్రసక్తే లేదు. వచ్చాడు. ఏమైంది? నీ బిడ్డ చనిపోయిందయ్యా అన్నాడు. వచ్చారు. వారం రోజులు ఏడ్చాడు దావీదు గారు. అయినా బిడ్డ బ్రతకలేదు. ఎందుకు? దావీదు చేసిన పని. ఏమండి, మనం చేసే పనులు మన వెనకాల ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం చేసే మంచి కానీ మనం చేసే చెడు కానీ ఎక్కడికి వెళ్ళిపోదు. నువ్వు చేసే మంచి నీతోనే ఉంటుంది, నువ్వు చేసే కీడు కూడా నీతోనే ఉంటుంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తుంది నువ్వు చేసిన కీడు. అలాగే నువ్వు చేసిన మేలు కూడా ఎక్కడికి పోదు, మరలా నీ దగ్గరికే ఏదో రూపంలో నువ్వు చేసిన మేలు మరలా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు చేసిన కీడు కూడా తిరిగి మరలా నీ దగ్గరికే వస్తుంది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు మరలా కనిపించును అంటాడు. అదేంటి? నీళ్ల మీద ఆహారం వేస్తే చాలా రోజులు కనపడడం ఏంటి? నీటిలో ఆహారం వేస్తే ఏమవుద్దండి? కుళ్ళిపోద్ది కదా, కంపు వచ్చి నాశనం అయిపోద్ది. కానీ ఏమన్నాడు తెలుసా దేవుడు? నీ ఆహారమును నీళ్లలో వేయము, నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపించును అంటాడు. ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 1వ వచనం చూడండి, 11వ అధ్యాయము. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా కనబడుతుంది? చాలా రోజుల తర్వాత నీళ్ళ మీద కనబడుద్దంట నువ్వు వేసిన ఆహారం. ఎక్కడ కనబడుద్ది తమ్ముడు? దేవుడు అంటున్నాడు, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. దాని వివరణ ఇస్తున్నాడు చూడండి 2వ వచనంలో. 7గురికిని 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ఒరే, ఇప్పుడు ఉంది కాదా అని విర్రవేగకు, నీకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళా తిరిగి నీ దగ్గరికే వస్తుందని చెప్తున్నాడు. ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదురా. ఇప్పుడు ఉంది కదా అని విర్రవీగిపోకు. వాడెంత వీడెంత, వాడు నా కాళ్ళ కింద మెట్టంతా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. నీకు ఉందా? అయితే 10 మందికి పెట్టురా. ఏమో ఎప్పుడు ఏ కీడు జరుగుద్దో నీకు తెలీదు. నువ్వు పెట్టుంటే నువ్వు పెట్టింది మరలా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు ఉందనుకున్నావేమో, రేపొద్దున అడుక్కు తినే పరిస్థితుల్లోకి వెళ్తావు, తెలీదు. అండ్ నా చిన్నప్పుడు గొప్పగా బ్రతికారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నవాళ్ళు నేను చూస్తున్నానండి. చిన్నప్పుడు ఏమీ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు బాగున్న వాళ్ళు కూడా నేను చూస్తున్నానండి. మారారు చాలా. వాళ్ళు మన ఊళ్ళోనే దొరుకుతారు. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకప్పుడు బాగా బతికారండి అంటారు, ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉంటారు కదా. అదే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? 7గురికి 8 భాగం పంచిపెట్టము, భూమి మీద ఏమి కీడు జరుగునని ఎరుగవు. అంటే మన చేసే మంచి పనులు నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదం, నువ్వు చేసే చెడ్డ పనులు నీకు నీ బిడ్డలకి శాపం. ఏం చేస్తున్నావు? నీ బ్రతుకులో నువ్వు చేసే పనులు ఏంటి?
నీ కార్యక్రమాలు తెల్లవారి లేస్తే పడుకున్నంత వరకు నువ్వు చేసే పనులు ఏంటో జాగ్రత్త. నీకు తెలుసు నువ్వు చేస్తున్నది అది మంచి అయితే ఆ మంచి నీకు నీ పిల్లలకి, ఒకవేళ అది చెడు అయితే అది నీకు నీ పిల్లలకే. జాగ్రత్త. నిజమండి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కొరకు నిలబడితే దేవుడు నీకేం కావాలో అది ఇస్తాడు. అంతేగాని దేవుడిని ప్రేమిస్తే, దేవుడి దగ్గరికి వెళితే దేవుడు ఏదో ఇస్తాడు అని అనుకుంటే ఉన్నది కూడా పోద్ది. అదే చెప్తాడు. 2వ వచనం మీకు ముగించేస్తాను నేను. ఏం చదవ మనం? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో సరళత నుండి తొలగిస్తారు వీళ్ళు. సరళత అంటే దేవుణ్ణి నమ్మితే నాకు పరలోకం వస్తుంది, అందుకు నేను దేవుణ్ణి నమ్మాలి, అందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలనేది సరళమైన విశ్వాసం. అలా కాకుండా దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి అనుకుంటే అది సరళమైన విశ్వాసము కాదు. ఒకవేళ అలా ఎవరైనా చెబితే అతడు మిమ్మల్ని మోసము చేస్తున్నాడని మీరు గ్రహించండి. దేవుడు మనకిస్తానన్నది ఏంటో తెలుసండి? చివరిగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక అవసరాన్ని బట్టి కొంచెం టాపిక్ డైవర్ట్ అయ్యి కొన్ని విషయాలు మీకు చెప్పాను, మళ్ళీ టాపిక్లోకి వచ్చేసాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. ముందు 26 చదవండి, తర్వాత 25 చదవండి. ముందు 26 చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ముందు 26 చదవండి, తర్వాత 25 చదవండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఎవరిని బట్టి? మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని బట్టి ఈ మాటలు మీకు రాస్తున్నాను. మోసం చేస్తాడు, జాగ్రత్త. అది ఇస్తాడు, నీకు ఇది ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు నీకు చెప్పి మోసం చేస్తాడు, జాగ్రత్త అని 25వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో నేను నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నమ్మితే నిత్య జీవం ఇస్తా, అంతే. దానికోసం నువ్వు నమ్ము, నిత్య జీవాన్ని పొందుకో. అలా కాకుండా నమ్మితే అది ఇస్తాడు, ఇది ఇస్తాడని ఎవడో చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి దేవుని నువ్వు నమ్మితే ఏమవుతావు? మోసపోతావు. అది దేవుణ్ణి ప్రేమించటము కాదు, దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించటం. దేవుడికి కావాల్సింది దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించేవాళ్ళు కాదు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ప్రభాకర్ బాబు గారు ఉన్నారండి, పిల్లల్ని చూడడానికి హాస్టల్కి వెళ్తారు. ఆయన భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ పిల్లల్ని చూడడానికి హాస్టల్కి వెళ్తారు. వెళ్ళగానే పరుగున వచ్చి అమ్మ నన్ను గట్టిగా హత్తుకోవాలి పిల్లలు, అవునా కదా? అదేనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అమ్మ నాన్నలకు అదేనా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు అలా వెళ్తుండగానే వాళ్ళిద్దరూ అలా పరుగున వచ్చి అటోకులు ఇటోకులు వెళ్ళిపోయి సంచులు ఎత్తుకుంటారు అనుకోండి, మీరు ఎట్టుకైనా పరుగురా వచ్చి మిమ్మల్ని పట్టించుకోకుండా మీ చేతుల్లో ఉన్న సంచులు, ఆ బ్యాగులు, బండిలో కవర్లు ఎత్తుక్కుంటారు అనుకోండి, ఏం చేస్తారండి మీరు? ఏం అర్థం కాదు. ఇంకా ఏంటి వీళ్ళు ఎలాగున్నారు అంటే వాళ్ళకి ప్రేమ దేని మీద? మా డాడీ వస్తాడు, మా మమ్మీ వస్తుంది, ఏదో తెస్తారు. పిల్లలు అలా ఎదురు చూడకూడదు. మా అమ్మ వస్తే బాగుండు, మా నాన్న వస్తే బాగుండు. వారం అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, అమ్మ ఎప్పుడు వస్తుంది, నాన్న ఎప్పుడు వస్తాడు అని అమ్మ కోసం నాన్న కోసం ఎదురు చూడాలి పిల్లలు. అంతేగాని అమ్మేం తెస్తుంది, నానేం తెస్తాడు అని కాదు. నువ్వు వెళ్ళగానే పరుగున వచ్చి నీ సంచి వెతుక్కుందంటే నువ్వు బాధపడతావు. ఏంటి దీని మనసు ఎలా ఉంది, ఏంటి ఇలా మనసు ఎలా ఉంది, నేను ఏం తెచ్చానని ఎదుర్కొన్నారు కానీ నేను వచ్చాను అనుకోవట్లేదు ఏంటి, నేను వచ్చినానన్న ఆనందం లేదేంటి? బాధ కదా బావగారు? అప్పటి నుంచి మీ మనసు ఒకలాంటి గాయం అయిపోతూ ఉంటుంది. ఇంటికి వస్తారు, పడుకుంటారు, ఏమయ్యా ఏంటి అలా మన కోసం రాలేదేంటి, మన దగ్గరికి రాలేదేంటి, సంచులు ఎదుర్కొంటున్నారేంటి, నిద్రపోరు, అన్నం తినరు, బాధపడిపోతుంటారు. ఒక తండ్రిగా నీకే అలాగుంటే, మీకే అలా ఉంటే దేవుడు ఏమి ఇస్తాడో అని దేవుని సన్నిధికి వస్తే దేవుడు కూడా అలాగే ఉంటాడండి. అందుకే దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? దేవుని కోసం మాత్రమే రావాలి. నా ప్రభు కోసం నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా ప్రభువు నేను నమ్మాలి. ఆయన నా కోసం ఏదో ఇవ్వడం ఏంటి, ప్రాణమే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వాలి నాకు?
ఇంకేమి ఇవ్వాలి నాకు? అలా దేవుడిని ప్రేమించండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఏదో చేస్తాడని మాత్రం దేవుడిని నమ్మకండి. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహించునన్నదియే మనకు చేసిన వాగ్దానం. అంతకు మించి నిత్య జీవం కోసం దేవుడిని నమ్మండి అని చెప్పేవాడు మంచి బోధకుడు. ఈ పనికి మాలినవన్నీ చెప్పేవాడు మోసగాండ్రైన పని వాళ్ళట వెలుగుదోత వేషం వేసుకుని వస్తారంట మన మధ్యకి. చూడగానే సేవకుల్లాగానే కనపడతారు, పాస్టర్ గారు లాగానే కనపడతాడు. ఆ తెల్లని వస్త్రాలు, ఆ రూపం అంతా అయ్యగారండి వందనాలండి అంటాం. మీరు అలా ఉండకండి. ఆ వచ్చినోడు దేవుని సేవకుడా అపవాది పరిచారకుడా నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. అందుకే ఇందాక ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 24:4 చెప్పాడు, పౌలు గారు చెప్పాడు, కొలస్సీ పత్రిక 3:4 చెప్పాడు. మీరు విన్నారు. ఈ మాటలు మీరు మనసులో భద్రం చేసుకోండి, మర్చిపోకండి. ఒక 5 నిమిషాలు లేట్ అయిన దానికోసం ఆలోచించకండి. ఈరోజు మీరు విన్న మాటలు విలువైన మాటలు, మీకు ఎక్కడ దొరకవు. మీరు ఎక్కడ ఇలాంటి మాటలు వినరు. మీ నెత్తి మీద చేయట్టుకొని ప్రార్థన చేస్తాను, నీ కడుపు మీద చేయట్టుకొని ప్రార్థన చేస్తాను, వీళ్ళే కనపడతారు మనకి ఎక్కడికి వెళ్ళినా. దేవుని గురించి చక్కగా వివరించి దేవుని మీద మీకు ప్రేమను పుట్టించే బోధలు మీకు ఎక్కడ కనపడవండి, ఎక్కడ కనపడవు. ఇంకొక చివరిగా ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తానండి. లేట్ అయితే నన్ను క్షమించండి. 16వ అధ్యాయం రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము చివరిగా అమ్మ చూసేద్దాం 18వ వచనం. ఎక్కడికి పోయారా మధ్యలో అమ్మా? దేవుని వాక్యం వినకుండా ఎందుకు అలా తిరుగుతారు? దేవుని వాక్యం వినాలి, మన జీవితాలను దిద్దేది అదేనన్న. ఓకే, అలా తిరగకూడదు, తప్పు. సారీ చెప్పండి దేవునికి. 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వాడు కడుపు నింపుకోవడానికి నీకు చెప్తాడు వచ్చి కబుర్లు. అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా అంటాడు. అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా, నువ్వు డబ్బా తెచ్చుకోమ్మా అంటాడు. నీలో ఉన్న తప్పులు నీకు చెప్పడు, నిన్ను సరిదిద్దడు, నిన్ను తప్పు చేస్తున్నాడు, నిన్ను హెచ్చరించడు, నిన్ను బాగు చేసే మాటలు చెప్పడు. దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి దేవుడు ఏదో ఇస్తాడని దేవుని దగ్గరకు వచ్చేలాగా నీ మనసును మార్చేస్తాడు. అంతే, ఇంత చెప్పాను. అందుకే సరళమైన విశ్వాసం నుంచి ఏం చేస్తారు? వాళ్ళు తొలగించేస్తారు. అట్టి వాళ్ళు దేనికట? ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఎంతసేపు నీ మీద సంపాదించుకుందామని, నీ మీద బతకాలని, నువ్వు ఇచ్చిన సందాలతో ఇల్లు కట్టుకోవాలని, నువ్వు ఇచ్చిన కానుకలతో కార్లు కొనుక్కోవాలని, నువ్వు ఇచ్చిన కానుకలతో ఇంట్లో ఏసీలు పెట్టుకోవాలని, నువ్వు ఇచ్చిన కానుకలతో పిల్లల్ని చదివించుకోవాలని ఎంతసేపు తెల్లవారు లేస్తే ఇదే ధ్యాస ఉంటుంది. వాడు దొంగని గుర్తుపెట్టుకోండి మీరు అంటున్నాడు. అందుకే చూడండి, కొంతమంది పాస్టర్లు డబ్బులున్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. డబ్బులున్న వాళ్ళ ఇంటికే, బేదలైన వాళ్ళ ఇంటికి వెళ్ళరు. వాళ్ళ ఇంటికి వెళ్తే మురుక్కొంపు, మాసిపోయిన బట్టలు, చిరాకుగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా అలా ముక్కు మూసుకుని ఒగ్గపట్టుకుని అమ్మగారు అయ్యగారు అలా కూర్చుంటారు. పాపం వాళ్ళకి మనసులో ఏదో ప్రేమగా ఉంటుంది, ఏదో పెడతా ఉంటుంది. తింటారా? తినరు. అమ్మ వద్దామా, ఇప్పుడే తిన్నానమ్మా, ఇప్పుడే అయిందమ్మా. ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ ఇల్లు బాగాలేదు, నీ స్థితి బాగాలేదు, ఇష్టపడ్డా నిన్ను. అదే డబ్బులున్న ఇంటికి వెళ్తే మొత్తం డైనింగ్ టేబుల్ మీద కూర్చునే అమ్మగారు అయ్యగారు మొత్తం. అంటే ఎవరిని అంటాం కాదండి, జరుగుతున్నా చెప్తున్నాను. దేవుడు అంటున్న మాట, అట్టివారు క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులాళ్ళు. కడుపు నింపుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి విశ్వాసుల్ని వాడుకుంటారు వాళ్ళు. ఆశలు చూపించే మోసపూరితమైన మాటలు చెప్తారు వాళ్ళు. మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. వాళ్ళు తమ కడుపునకు దాసులు, వారు ఇంపైన మాటల వలన. వండర్ఫుల్. ఏంటి ఎప్పుడైనా చదివారండి మాటలు? ఏమన్నా నాకు లోపల ఏదో అయిపోతూ ఉంటుందండి. చెప్పాలి, వాళ్ళని దిద్దేయాలి, వీళ్ళని దిద్దేయాలి, వాళ్ళని మార్చాలి, అర్థమయ్యేలా చెప్పాలని నలిగిపోతుంటానండి. అందుకే టైం కూడా కనపడదు నాకు. ఏమన్నా చూడండి, దేవుడు ఏమన్నా చూడండి అక్కడ, వారు ఇంపైన మాటల వలన. అమ్మ కోడి కూర వండాలంటే నువ్వే వండాలిరా తల్లి. అంతే, ఎక్కిద్ది బొబ్బాయి చెట్టు. రేపొద్దున ఏం కావాలి? రేపొద్దున ఏం తేవాలి అయ్యగారు అంటే భర్త. ఆయన ఏం చెప్పాడు? ఏం గుళికేసేలాడు? అమ్మ కోడి కూర వండాలంటే నువ్వే వండాలమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం వండి పెట్టాలి? ఆయనకి సిగ్నల్ ఇచ్చి వెళ్ళాడు. వచ్చే వారం కోడి కూర వండి పెట్టమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఎదుగో పాస్టర్ గారికట నేను ఉండే కోడి కూర అంట చాలా ఇష్టం అంట. భర్త ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఆయన వచ్చేపాటికి నాటుకోడి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇవేమి పట్టవు. మళ్ళీ వచ్చినప్పటికీ
ఏమండి ఒక అక్క నాకు చెప్తుందండి, మొన్న ఒక అక్క కూర్చోబెట్టి చెప్తుంటేనండి నేను ఇంకా అక్క నీకు దండం అక్క దయచేసి నాకు చెప్పగా నన్ను చెప్తుంది, వాళ్ళ పాస్టర్ గారి గురించి చెప్తుంది నాకు కూర్చోబెట్టి, తమ్ముడు అని మొదలెట్టింది. ఏమండి మన ఊర్లోనే, పేరు చెప్పను. అలాగనే ఆ పాస్టర్ గారు మన ఊరు ఆయన కాదండి, మన ఊర్లో ఎవరిని తప్పు అనుకోకండి, వేరే ఊరు, వాళ్ళ పుట్టినిల్లు ఈ ఊరు, అత్తగారి ఊరిలో వాళ్ళ పాస్టర్ గారి గురించి చెప్తుండే, తమ్ముడు వచ్చి మొదలెడతాడు. తమ్ముడు నేను అడుక్కునే ఉండి అనుకున్నారా, మీరు తినేదే నాకు పెడతారా, చికెన్ పెట్టరా, బిర్యానీ తేరా, మీ ఇంటి చుట్టాలు తెలగా చేస్తారు, రోజు ఇదే గొడవట. ఏం చేస్తాం తమ్ముడు, మా బతుకిలాగా అయిపోయింది, మా పాస్టర్ గారేంటో మా సంఘం ఏంటో, ఆదివారం వస్తుందంటే చిరాకు వచ్చేస్తుంది. ఆదివారం వెళ్ళి కూర్చుంటే మీరు అదేవ్వలేదు, ఇదేవ్వలేదు, దశంభాగాలు ఇవ్వలేదు, కానుకలు ఇవ్వలేదు, ఇదే గోల తమ్ముడు. నేను ఎక్కడి నుంచో వస్తున్నాను మీకు వాకింగ్ చెప్పడానికి, కనీసం నా కోసం ఒక ఇల్లు కూడా కడతలేదు మీరు ఇక్కడ, నేను అడుక్కునే ఉన్నా, దిక్కుమాలలో ఉన్నా, రోజుకొకరు ఇంటికి పడుకోవడానికి, ఇదే సోది తమ్ముడు, మాకు చిరాకు వచ్చేస్తుంది తమ్ముడు, చర్చికి వెళ్ళాలంటే బాధేస్తుంది తమ్ముడు. బాధితులు పాస్టర్ గారి బాధితులు, పాస్టర్ గారి బాధితులు అండి వీళ్ళు. లేరా పిన్ని గారు లేరా, ఎలాంటి వాళ్ళు లేరా, ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, వారు తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను, ఇదిగోండి నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారట, మోసం చేస్తారు. అందుకే జాగ్రత్త అండి, మోసపోకండి. మీరు అదృష్టవంతులండి. చక్కని సంఘములో, క్రీస్తు సంఘములో స్వచ్ఛమైన వాక్యం, నిష్కల్మషమైన వాక్యం, నిస్వార్థమైన వాక్యం, దేవుని మీద ప్రేమను పుట్టించే వాక్యం. ఒకవేళ మీ జీవితంలో ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే, ఏమైనా చెయ్యరాని పనులు మీరు ఒకవేళ చేస్తుంటే, అరే వీటిని మనం మార్చుకోవాలి, మనం చేసే పని కరెక్ట్గా లేదు, మనం చేసే ఈ ఉద్యోగం మంచిది కాదు, మనం చేసే ఈ వ్యాపారం కరెక్ట్ కాదు, మన ఆలోచనలు బాగలేవు, మనం మార్చుకోవాలి అని మీకు అనిపించే బోధ అది ఇక్కడ దొరుకుద్దండి. మీరు అదృష్టవంతులు. అందుకే ఏమండి పొరపాట్లు అందరి జీవితంలో జరుగుతాయండి, కానీ మార్చుకోవాలండి, దిద్దుకోవాలండి. ఆ దిద్దుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందండి, మంచి వాక్యం విన్నప్పుడు. ఆ వాక్యం మనల్ని కడుగుతుంది, ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. నాన్న వద్దు, నాన్న అటు వెళ్ళొద్దు, అది తప్పు నాన్న, అది వద్దు, నువ్వు అది వదిలే, నీకు నేను అంతకన్నా గొప్పదిస్తాను. నేను ఆ మధ్య చిన్న కార్టూన్ చూశానండి. ఏమండి ఒక చిన్నపిల్లాడు ఒక చిన్న కార్టూన్ పట్టుకుని, అదే దాని ఏమంటారు, టెడ్డీ బేర్ తెలుసు కదా, చిన్న టెడ్డీ బేర్తో ఆడుకుంటూ ఉంటాడు చిన్న పిల్లాడు. ఒక అమ్మాయి, చిన్న పాప, వాళ్ళ అమ్మాయి ఎవరో వచ్చి ఎంత పెద్ద టెడ్డీ బేర్ ఇలా వెనకాల పెట్టుకుని, మీరు చూసారా లేదా ఆ ఫోటో, ఈ ఒక చేత్తో ఆ పెద్ద టెడ్డీ బేర్ వెనకాల పెట్టుకుని ఆ చిన్నపిల్లడు ఇది నాకు ఇవ్వా అని అడుగుద్ది. అర్థమైందా మీకు కాన్సెప్ట్? అర్థమైందా? ఇప్పుడు ఆ చిన్న టెడ్డీ బేర్ని కనుక పాప ఇస్తే ఈవిడేం చేస్తుంది, ఆ వెనకాల దాచిన పెద్ద టెడ్డీ బేర్ వస్తుంది. అంటే ఇప్పుడు పరీక్ష ఏంటి, నేను అడిగితే ఇస్తుందా ఇవ్వదా? ఒకవేళ ఇస్తే దానికంటే పెద్దది పొందుకుంటుంది. నేను అవును నాకు కావాలి అంటే దానితోనే పోద్ది నీ బతుకు, చిన్న టెడ్డీ బేరే. దేవుడు కూడా అంతేనండి. దేవుని కోసం నీతిగా బ్రతకండి, యథార్థంగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి. మీ బ్రతుకులో ఏ చెడు ఉండనివ్వకండి. మీరు చేసే పని, మీరు చేసే ఆలోచన, మీరు నడిచే ప్రతి నడవడిక అంత పరిశుద్ధమైనదిగా, యథార్థమైనదిగా, నలుగురికి మంచి చేసేదిగా, 10 మందికి మేలు చేసేదిగా మీరు చూసుకోండి. దేవునిగా ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తాడో చూడండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. అంతేగాని ఏదో ఇస్తాడని మాత్రం దేవుని సన్నిధికి మనం వెళ్ళకూడదు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నిజాయితీగా, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.